ఇప్పటివరకు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. చాలా విషయాలు సర్వనామం నేర్చుకున్నాం, అలాగే వర్తమానకాలిక సహాయక క్రియాయే నేర్చుకున్నాం. ఏంటవి? సర్వనామం అలాగే వర్తమానకాలిక సహాయక క్రియాయే. సర్వనామం అంటే ఏంటి? मैं, तू, तुम, वह, यह, वे, ये, आप, हम, ఇవి సర్వనామాలు అన్నమాట. ఓకే, వీటిని ఇంగ్లీష్లో అయితే ఐ, యూ, షీ, హీ, దే, ఓకే, వి ఇలా యూ ఇలా చెప్తూ ఉంటాం. తెలుగులో అయితే నేను, నువ్వు, వాళ్ళు, వీళ్ళు, అతను, ఇతను, ఆమె, ఈమె, ఓకే, తమరు ఇలా మనం చెప్తాం కదా. సో ఏ భాషలో ఏమన్నా కూడా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుందాం. ఫాస్ట్గా మీరు టైప్ చేయండి. నేను ఏదైతే తెలుగులో చెప్తానో దాన్ని మీరు ఫాస్ట్గా హిందీలో టైప్ చేయాలన్నమాట. ఓకే, చెప్పండి. తమరు, 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 రెస్పెక్ట్ ఇస్తున్నాం. తమరు, తమరు, టైప్ చేయండి. తమరు, తమరు, వెల్డన్, వెల్డన్, వెల్డన్. ఆప్, 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 ఆప్ అంటే తమరు, ఆప్ అంటే తమరు, రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు మనం ఆప్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఈ ఆప్తో పాటు ఉన్నారు అని చెప్పడానికి ఏమొస్తుంది? ఆప్తో పాటు ఉన్నారు, తమరు ఉన్నారు అని చెప్పడానికి ఏమొస్తుంది? వెరీ గుడ్. హే డాట్ ఉన్న హై వస్తుంది, బిందు సహిత హై వస్తుంది. వెల్డన్, వెల్డన్, వెల్డన్. ఓకే, ఆప్ హై తమరు ఉన్నారు, ఆప్ హై తమరు ఉన్నారు, ఆప్ హై తమరు ఉన్నారు, ఆప్ హై తమరు ఉన్నారు. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ నువ్వు అని చెప్పేసి మనతో సమానమైన స్థాయి వాళ్ళ గురించి చెప్పాలి. మనతో సమానమైన స్థాయి వాళ్ళని నువ్వు అని చెప్పాలి. అది చెప్తారు. తుమ్, వెల్డన్, తుమ్. మనతో సమానమైన స్థాయి వాళ్ళు మనం నువ్వు అని పిలిచేటప్పుడు తుమ్ అని పిలుస్తాం. వెల్డన్, మంజుల రెడ్డి గారు, వెల్డన్ లోకేష్ గారు, వెల్డన్. ఓకే, విక్రమ్ రెడ్డి గారు, సూపర్. నరేష్ గారు, సూపర్. ఓకే, తుమ్ అంటే నువ్వు అని మనతో సమానమైన స్థాయి వాళ్ళని పిలుస్తాం అనమాట. ఓకే, దీంతో పాటు తుమ్తో పాటు ఏమొస్తుంది? తుమ్తో పాటు నువ్వు ఉన్నావు అని చెప్పడానికి ఏమొస్తుంది చెప్పండి? తుమ్ హో. వెరీ గుడ్. తుమ్ హో. తుమ్ వచ్చినప్పుడు ఇప్పుడు కూడా హో వస్తుంది. తుమ్ హో నువ్వు ఉన్నావు, తుమ్ హో నువ్వు ఉన్నావు. ఓకే, వెల్డన్. మీ తుమ్ అనేది మన ఎదుటి వాళ్ళని అడ్రస్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది అనమాట. వెల్డన్. ఒకవేళ మనకంటే చిన్నవాళ్ళు ఉన్నారనుకోండి, మన ఎదురుగా వాళ్ళని ఎలా పిలుస్తాం? మనం నువ్వు అని పిలవాలి, ఎలా పిలుస్తాం? మనకంటే చిన్నవాళ్ళని రెస్పెక్ట్ లేకుండా నువ్వు అని పిలవాలి, ఎలా పిలుస్తాం? వెరీ గుడ్. తూ వెల్డన్. ఓకే, తూ అని పిలుస్తాం. తూ అంటే నువ్వు. ఎదుటి వాళ్ళు మనకన్నా చిన్నవాళ్ళు అయినప్పుడు వాళ్ళకి ఎటువంటి రెస్పెక్ట్ లేకుండా చెప్పాలనుకున్నప్పుడు తూ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. వెల్డన్. సూపర్. ఓకే, తూ వచ్చినప్పుడు నువ్వు ఉన్నావు అని చెప్పాలనుకున్నప్పుడు ఎలా చెప్తాం? చిన్నవాళ్ళకి మనకంటే చిన్నవాళ్ళకి నువ్వు ఉన్నావు. ఓకే, నువ్వు పిల్లవాడివై ఉన్నావు, నువ్వు బాలికవై ఉన్నావు, అంటే గర్ల్వై ఉన్నావు, నువ్వు బాయ్వై ఉన్నావు, నువ్వు నౌకరువై ఉన్నావు, ఇలా నువ్వు ఉన్నావు అని చెప్పాలని ఇలా చెప్తాం. ఓకే, తూ హై. వెల్డన్. తూ వచ్చినప్పుడు హై వస్తుంది. తూ హై అంటే నువ్వు ఉన్నావు, తూ హై నువ్వు ఉన్నావు. సూపర్. తూ హై. ఓకే, ఈ బేసిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకే, తూ హై నువ్వు ఉన్నావు, తూ లడకా హై నువ్వు పిల్లవాడివై ఉన్నావు. వెల్డన్. తూ లడికీ హై నువ్వు బాలికవై ఉన్నావు. వెల్డన్. ఓకే, నెక్స్ట్ దూరంగా ఉన్న ఒక వ్యక్తి ఒక వస్తువు గురించి చెప్పాలనుకున్నప్పుడు అతడు, ఆమె, అది అని చెప్పాలంటే ఇలా చెప్తాం. అతడు, ఆమె, అది. వెల్డన్. వెల్డన్. వెహ్ అంటే అతడు, ఆమె, అది. దూరంగా ఉన్న ఒక వ్యక్తి ఒక వస్తువు గురించి మాట్లాడేటప్పుడు వెహ్ అని చెప్తామని చెప్పేసి టైప్ చేస్తున్నారు. వెల్డన్. వెహ్. ఇప్పుడు చెప్పండి. అతడు ఉన్నాడు, ఆమె ఉన్నది, అది ఉన్నది. అతడు ఉన్నాడు, ఆమె ఉన్నది, అది ఉన్నది. వెహ్. టైగర్ హై, అది టైగర్. చూసారా, ఇక్కడ టైగర్ కనిపిస్తుంది మనకి. వెహ్. టైగర్ హై. టైగర్ని ఏమంటాం మనం? బాగ్ అంటాం. బాగ్ అంటే పులి. ఓకే, టైగర్ హై. ఓకే, తర్వాత చెప్పండి. ఇతను ఎవరు కనిపిస్తున్నాడు మీకు? చెప్పండి. వహ్ అతను. అతను స్పైడర్ మ్యాన్ హై. అతను స్పైడర్ మ్యాన్. హై అతను స్పైడర్ మ్యాన్. ఓకే, చూడండి ఇది ఏంటిది? ఓకే, చెప్పండి. వహ్ అది. చెప్పండి. వహ్ కలం హై. వెల్డన్. వహ్ కలం హై, అది పెన్ను. వహ్ కలం హై, అది పెన్ను. వెల్డన్. ఓకే, చూడండి ఇక్కడ దగ్గరగా పెడుతున్నాను చూడండి. దగ్గరగా ఉంది, నాకు ఇది దగ్గరగా ఉంది. చెప్పండి. ఇది రిమోట్. ఇది అని చెప్పడానికి ఏం చెప్తాం? యహ్. వెరీ గుడ్. యహ్ అంటే ఇది. వెల్డన్. యహ్ అంటే ఇది. యహ్ రిమోట్ హై. ఇది రిమోట్. వెల్డన్. సూపర్. యహ్ రిమోట్ హై, ఇది రిమోట్. ఇది ఫోన్ కాదు. రిమోట్. यह फ़ोन का रिमोट. ఇది ఫోన్ కాదు, రిమోట్. यह फ़ोन नहीं है. वेल्डन. यह ఇది फ़ोन नहीं है, फ़ोन కాదు. रिमोट है, रिमोट. यह फ़ोन नहीं है, यह रिमोट है. यह फ़ोन नहीं है, यह रिमोट है. वेल्डन.
ఓకే సూపర్. చెప్పండి వాళ్ళు ఇండియన్స్, వాళ్ళు అని చెప్పడానికి ఏం చెప్తారు? వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళ గురించి చెప్పాలి, వాళ్ళు అని చెప్పాలి. వాళ్ళు. వెరీ గుడ్. వే ఓకే. वे इंडियंस है वे भारतीय है. ओके वे इंडियंस है वे भारतीय है. वेल डन ఓకే. ఎస్ చెప్పండి సార్ ప్రసాద్ గారు, డౌటా? వన్ సెకండ్. ఎస్ సార్ ఎవరే వన్ సెకండ్ సార్. చెప్పండి సార్ ప్రసాద్ గారు, డౌట్ ఉందా? ఓకే చూడండి, పొరపాటుగా హ్యాండ్ రైజ్ చేయొద్దు. ఓకే వే ఇండియన్స్ హై వాళ్ళు ఇండియన్స్. ఓకే వే భారతీయ హై వాళ్ళు భారతీయులు. వెల్ డన్. చెప్పండి తమరు గ్రామ పెద్దను ముఖియా అంటారు. ముఖియా అంటే గ్రామ పెద్ద. ముఖియా అంటే గ్రామ పెద్ద. చెప్పండి తమరు గ్రామ పెద్ద. ఓకే తమరు అని చెప్పడానికి ఏం చెప్తారు? తమరు అని చెప్పడానికి ఆప్ అంటారు. ఆప్ అంటే తమరు. వెల్ డన్. ఆప్ ముఖియా హై తమరు గ్రామ పెద్ద. ఆప్ ముఖియా హై తమరు గ్రామ పెద్ద. ఓకే వెల్ డన్. సూపర్. చూడండి నెక్స్ట్, మేము విద్యార్థులము. మేము స్టూడెంట్స్ అని చెప్పాలి. మేము అని చెప్పడానికి ఏం చెప్తారు? మేము. ఓకే హమ్. వెరీ గుడ్. హమ్ స్టూడెంట్స్ హై. హమ్ ఛాత్ర హై. ఛాత్ర అంటే స్టూడెంట్స్ అనమాట. చూడండి ఛాత్ర అంటే స్టూడెంట్స్. ఓకే ఛాత్ర అంటే ఏంటి? స్టూడెంట్స్. ఓకే హమ్ ఛాత్ర హై మేము స్టూడెంట్స్. రెండో సెకండ్ ఛాత్ర అంటే స్టూడెంట్స్ అనమాట. హమ్ ఛాత్ర హై మేము స్టూడెంట్స్. సూపర్. వెల్ డన్ ఆల్ ఆఫ్ యూ. వెల్ డన్. సూపర్. హమ్ ఛాత్ర హై మేము స్టూడెంట్స్. ఓకే చెప్పండి మేము స్టూడెంట్స్ కాదు ఎంప్లాయీస్. ఓకే మేము స్టూడెంట్స్ కాదు ఎంప్లాయీస్. ఇంగ్లీష్లో చెప్పండి, అయిపోయి ఏమి ఇబ్బంది లేదు. మేము స్టూడెంట్స్ కాదు ఎంప్లాయీస్. చెప్పండి हम स्टूडेंट्स नहीं है एम्प्लॉयज़ है. हम स्टूडेंट्स नहीं है एम्प्लॉयज़ है. వెరీ గుడ్. నహి అనే పదం నేర్చుకున్నాం. వెల్ డన్. సూపర్. ఓకే సో ఇలా మీకు లాస్ట్ 2 సెషన్స్లో నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ మీకు బాగా ఐడియా ఉన్నాయి. ఓకే సో వన్ సెకండ్. మీకు క్లాస్లో నేర్చుకున్న లాస్ట్ 2 సెషన్స్లో నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ ఐడియా ఉన్నాయి. వెల్ డన్. ఇప్పుడు మనం మరికొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోబోతున్నాం. ఓకే మరికొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. ఎవరికైనా లాస్ట్ సెషన్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చండి, క్లియర్ చేసుకుని ముందుకు వెళ్దాం. ఓకే ఇప్పుడు జరిగిన కాన్సెప్ట్స్లో ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగొచ్చు. హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. ఛాత్రకి ప్లూరల్ ఏమైనా ఉంటుంది కదా సార్? అంటే విద్యార్థి ఛాత్రే అంతే. ఓకే ఛాత్ర అంటే అర్థం ఏంటంటే విద్యార్థులు అని చెప్పొచ్చు అనమాట. ఓకే మీకు ఆల్రెడీ నేను ఏదైతే వచనకు సంబంధించిన వెబ్ పేజ్ ఇచ్చానో దాంట్లో మీరు టైప్ చేయొచ్చు అనమాట. చూడండి ఈ వచనంలో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా వెంటనే ఇప్పుడు విద్యార్థి. ఓకే విద్యార్థులు అంటే ఏం చెప్తాం మనం? అంటే ఇక్కడ టైప్ చేయండి ఛాత్ర అని టైప్ చేయండి. టైప్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఓకే సర్లేండి. ఇక్కడ ఏదో సంథింగ్ వన్ సెకండ్ ఏదో ప్రాబ్లం ఉంది. ఓకే లేదండి ఎర్రర్ వస్తుంది, చూద్దామండి. నో ప్రాబ్లం. ఓకే నేను అది రెక్టిఫై చేస్తాను క్లాస్ అయిన తర్వాత. ఓకే ఎస్ ఏం సార్? అందులో ఓపెన్ కాలేదు సార్. మార్నింగ్ కూడా నేను చూసా ఒకసారి. అయ్యో అలా వచ్చినప్పుడు నాకు ఒకసారి ఇంటిమేట్ చేయండి. ఇంటిమేట్ చేస్తే అది రెక్టిఫై చేస్తాను. నేను మార్నింగ్ నుంచి ట్రై చేయలేదు. ఇది ఎక్కడ ఏదో ఎర్రర్ వచ్చినట్టుంది. చూద్దాం నో ప్రాబ్లం. ఛాత్రని మీరు హిందీలో టైప్ చేశారు, అక్కడ తెలుగులో టైప్ చేయాలి కదా? తెలుగులో రాయమంటారు అంతేనా? ఓకే అక్కడ సార్ టైపింగ్ లో తెలుగులో టైప్ చేయమంటారు? లేదండి తెలుగులో టైప్, అది హిందీలోనే టైప్ చేయాలి యాక్చువల్గా. అది హిందీలోనే టైప్ చేయాలి సార్. అదే కరెక్ట్. ఓకే సారీ. ఓకే అయితే చూడండి మై తూ తుమ్ ఆప్ వహ్ యహ్ వే ఏ ఇవి నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ హూ హో హై హైలు నేర్చుకున్నాం. ఈ హూ హో హై హైలు ఏది ఎప్పుడు యూజ్ చేయాలనేది కంపల్సరీ మనకి ప్రాపర్గా ఐడియా ఉండాలన్నమాట. ఓకే లేకపోతే ఏమవుతుందని చెప్పుకున్నాం మనం. ఓకే హిందీ పీపుల్ తెలుగు మాట్లాడుతూ ఉంటారు. ఓకే నేను రేపు వస్తుంది, నువ్వు రేపు ఉంటుంది, ఇలా మాట్లాడుతూ ఉంటారు. సో అలానే అయిపోతుంది మన హిందీ కూడా. కాబట్టి కంపల్సరీ మ్యా వచ్చినప్పుడు హూ రావాలి. ఓకే అది గుర్తుపెట్టుకోవాలి. తుమ్ వచ్చినప్పుడు హో రావాలి, గుర్తుపెట్టుకోవాలి. అలాగే వహ్ యహ్ తూ ఇలా సింగులర్స్ వచ్చినప్పుడు
హై రావాలి. రామ్ హై, సీతా హై, ఇలా పేర్లు వచ్చినప్పుడు కూడా ఒక్కళ్ళ గురించి మనం మాట్లాడేటప్పుడు హై వస్తుంది. అది ఎక్కువ మంది గురించి మనం మాట్లాడేటప్పుడు హై వస్తుంది, డాట్ అండ్ హై వస్తుంది. ఆప్, హమ్, ఏ, వే. అలాగే ఒక్కళ్ళైనా కూడా రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు పితాజీ హై, నాన్నగారు ఉన్నారు. ఓకే, అధ్యాపక్ హై, టీచర్ ఉన్నారు. ఇలా చెప్పేటప్పుడు డాట్ అండ్ హైని మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే ఓకే. అలాగే నెక్స్ట్ అచ్చా, అచ్చి ఎందుకు వస్తాయి, ఎక్కడ వస్తాయని చెప్పుకున్నాం మనం. అచ్చే ఎప్పుడు వస్తుంది, అచ్చి ఎప్పుడు వస్తుంది, అచ్చే ఎప్పుడు వస్తుంది. ఈ మూడిట్లో ఏది ఎప్పుడు వస్తుంది? మూడిటికి మంచి అని అర్థం వచ్చినా కూడా అచ్చా ఎప్పుడు వస్తుంది, అచ్చే ఎప్పుడు వస్తుంది, అచ్చే ఎప్పుడు వస్తుంది అనేది మనం చూసాం. అలాగే ఠీక్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది కూడా మనం చూసాం. ఠీక్, ఠీక్ అంటే బాగు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ అలానే ఖుష్, ఖుష్ అంటే ఆనందం. ఖుష్ అంటే ఆనందం, నేను ఆనందంగా ఉన్నాను. మే ఖుష్ హో, తుమ్ ఖుష్ హో, వా ఖుష్ హై, అతను ఆనందంగా ఉన్నాడు. అలాగే గృహిణి, గృహిణి అంటే గృహిణి. ఓకే, ఆమె గృహిణి. అలాగే మే అంటే లో అని అర్థం వస్తుంది, లోపల అని అర్థం వస్తుందని చెప్పుకున్నాం. ఓకే, మే హైదరాబాద్ మే హూ, నేను హైదరాబాద్లో ఉన్నాను. అలాగే మే హైదరాబాద్ సే హూ, నేను హైదరాబాద్ నుండి, సే అంటే నుండి అని అర్థం వస్తుందని చెప్పుకున్నాం. ఓకే, అలాగే నహి, నహి అంటే కాదు లేదు అని అర్థం వస్తుందని చెప్పుకున్నాం. నహి అంటే కాదు లేదు. నేను డాక్టర్ని కాదు, మే డాక్టర్ నహి హూ, మే టీచర్ నహి హూ. ఇలా ఏదైనా కూడా ఎవరినైనా కూడా నేను పలానా అది కాదు అని చెప్పాలనుకున్నా, లేదా ఓకే యహ్ కుత్తా నహీ హై, యహ్ కుత్తా నహీ హై, ఇది కుక్క కాదు, ఈ కుక్క కాదు. ఓకే, సో ఇలా యహ్ సూపర్ మ్యాన్ నహీ హై, స్పైడర్ మ్యాన్ హై, యహ్ సూపర్ మ్యాన్ నహీ హై, స్పైడర్ మ్యాన్ హై. ఇలా ఏదైనా కాదు లేదు అని చెప్పాలనుకున్నప్పుడు నహీ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం మనం కదా. వెల్ డన్. నెక్స్ట్ విశేషణాలు నేర్చుకున్నాం. విశేషణాలు అంటే ఏంటి? యాడ్జెక్టివ్స్ అంటాం ఇంగ్లీష్లో. అంటే ఏదైనా ఒక వస్తువు యొక్క, మనిషి యొక్క విశేషణాన్ని చెప్పేదనమాట. అంటే వాళ్ళు ఏంటి, అతను మంచివాడా, చెడ్డవాడా, పొట్టిగా ఉన్నాడో, పొడవుగా ఉన్నాడో, తెల్లగా ఉన్నాడో, నల్లగా ఉన్నాడో, ఇలాంటి విషయాలు చెప్పడానికి మనం యాడ్జెక్టివ్స్ యూజ్ చేస్తాం. ఓకే, దీనిలో హిందీలో వచ్చేసరికి ఏంటంటే యాడ్జెక్టివ్స్ రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు అనమాట. ఒకటి ఏంటంటే ఆ అనే సౌండ్తో ఎండ్ అయ్యే విశేషణాలు, రెండోది ఆ అనే సౌండ్తో కాకుండా వేరే సౌండ్స్తో ఎండ్ అయ్యే విశేషణాలు. ఓకే, సో సుందర్ అనేది ఉంది చూసారా. సుందర్ అంటే అర్థం ఏంటి? అందమైన అని అర్థం. ఓకే, సుందర్. ఓకే, సుందర్ అంటే అందమైన అని అర్థం. అయితే ఈ సుందర్ అనేది చివరిలో ర్ అనే పొల్లుతో ఎండ్ అవుతుంది. ఓకే, ఎటువంటి దీర్ఘాలు రావట్లే, ఓకే, సుందర్ అనే అనే పొల్లుతో ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడినా కూడా సుందరే అంటాం. ఓకే, వహ్ సుందర్ హై, అతను అందంగా ఉన్నాడు. ఓకే, అతను అందంగా ఉన్నాడు. ఓకే, వహ్ సుందర్ హై, ఆమె అందంగా ఉంది. అంటే జంటు గురించి మాట్లాడినా, లేడీస్ గురించి మాట్లాడినా కూడా ఎక్స్క్యూజ్ మీ. ఓకే, జంటు గురించి మాట్లాడినా, లేడీస్ గురించి మాట్లాడినా, ఎవరి గురించి మాట్లాడినా కూడా ఇక్కడ సుందర్ అనేది ఏదైతే యూజ్ చేస్తామో అక్కడ సుందరే ఉంటుందన్నమాట, అదేం మారదు. కానీ ఎప్పుడైతే మనం అచ్చా అనే పదం యూజ్ చేస్తున్నామో ఈ అచ్చా అనేది ఏమవుతుంది? లేడీస్ గురించి మాట్లాడినప్పుడు అచ్చిగా మారుతుంది, ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు అచ్చే అవుతుంది. అలాగే బడా అంటే అర్థం ఏంటి? పెద్ద. ఈ బడా ఏమవుతుంది? ఈ ఆ కాస్త స్త్రీల గురించి మాట్లాడినప్పుడు ఈ అవుతుంది, ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు ఏ అవుతుంది. అలాగే చోటా అంటే చిన్న, ఇది స్త్రీ గురించి మాట్లాడినప్పుడు చోటీ అని అవుతుంది. అలాగే ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు చోటే ఎక్కువ వస్తువుల గురించి కానీ ఓకే మాట్లాడేటప్పుడు చోటే అవుతుంది. అలా ఇవన్నీ ఏంటివి? ఆ అనే సౌండ్తో ఎండ్ అవుతున్నాయి. చూసారా, చివరిలో ఆ అనే సౌండ్ వచ్చింది. ఎప్పుడైతే ఇలా ఆ అనే సౌండ్తో ఎండ్ అవుతున్నాయో చివరిలో, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఎవరి గురించి మనం మాట్లాడుతున్నామో వాళ్ళని బేస్ చేసుకుని లేడీ అయితే ఈగా మారుతుంది. ఓకే, ఎక్కువ మంది ఉంటే ఏగా మారుతుంది. జంట అయితే ఈ ఆ అలాగే ఉంటుంది. అర్థమైందా? అచ్చా ఆద్మీ, అచ్చి ఔరత్. ఓకే, బడా ఘర్ ఏంటిది? ఘర్. బడా ఘర్ అన్నారేంటి? బడీ ఘర్ అనకూడదా? ఓకే, చోటీ ఏం చెప్దాం? ये छोटी किताब है, बहुत छोटी किताब है. ओके ओके, यह छोटी किताब है. यह 1 सेकेंड, यह बड़ी किताब है. यह बड़ी किताब है. यह छोटी किताब है. ఇక్కడ చోటీ అని ఎందుకు యూజ్ చేశారు? చోటా అనకూడదా? చోటీ అని ఎందుకు అన్నారు? చోటా అనకూడదా? ఇక్కడ బడి అని ఎందుకు అన్నారు? బడా అనకూడదా? బడా కితాబ్ అనకూడదా? చోటా కితాబ్ అనకూడదా? ఓకే, అనకూడదు అనమాట. గ్రామటికల్లీ అనకూడదు. ఓకే, గ్రామటికల్లీ అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే ఏంటి? ఆ బుక్
స్త్రీయా? కాదు కదా. పుస్తకం స్త్రీ ఏంటి, అంతే కదా. మనం ఏమనుకున్నాం యాక్చువల్గా ఈ బడి, చోటి ఇలాంటివన్నీ కూడా స్త్రీలింగానికి వస్తుందని చెప్పుకున్నాం. ఓకే, చోటి. ఇప్పుడు దేవసేన ఉందనుకోండి, ఇవి లేడీ కాబట్టి ఏమంటాం మనం? దేవసేన చోటీ హే, చోటీ హే చాలా చిన్నగా ఉంది. ఓకే, చోటీ హే అంటాం, చిన్నగా. ఓకేనా? ఇలా చెప్పేటప్పుడు దేవసేన ఆవిడ లేడీ కాబట్టి మనం ఏమంటున్నాం? చోటీ అంటున్నాం. మరి బుక్ గురించి మాట్లాడినప్పుడు చోటీ అంటారేంటి అని అడిగితే దానికి కొన్ని థింగ్స్ ఉన్నాయి, మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం వాటి గురించి. ఓకేనా? చూడండి, జనరల్గా అందరూ శ్రద్ధగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట హిందీలో. ఓకే సార్, ఎన్ఆర్కే రామకృష్ణ గారు చెప్పండి సార్, ఏమైనా డౌట్ ఉందా మీకు? హ్యాండ్ రైజ్. సార్ ఏ వే అది ప్లూరల్ కి అండ్ రెస్పెక్ట్ కి రెండింటికి యూస్ చేస్తాం సార్. అంతేనండి, అదే చెప్పుకున్నాం యాక్చువల్గా. ఓకే సార్. ఇప్పుడు ఆయన అని చెప్పాలనుకున్నా చూడండి, వే అంటే ఎలాంటి అర్థం వస్తుందంటే వారు అని అర్థం వస్తుంది. ఓకే, దీన్నే మనం ఆయన అనే అర్థంలో కూడా తీసుకుంటాం అన్నమాట. అంటే ఆయన మా నాన్నగారు, వారు మా నాన్నగారు. ఓకే, వే మేరే పితాజీ హే, వారు మా నాన్నగారు, ఆయన మా నాన్నగారు. అలాగే ఏ అన్నారనుకోండి, వీరు మా నాన్నగారు, ఈయన మా నాన్నగారు. వీరు అనేది ఏంటంటే ప్లూరల్కి యూజ్ చేస్తాం. ఒకే వ్యక్తి ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు కూడా మనం యూజ్ చేస్తాం అనమాట. వారు మా అమ్మగారు, వీరు మా అమ్మగారు. ఓకే, అలాగే ఈమె మా అమ్మగారు, ఈవిడ, ఈమె. ఓకే, ఈవిడ మా అమ్మగారు అంటాం కదా. అలా ఈవిడ అన్నప్పుడేమో ఏ. ఓకే, ఆవిడ అన్నప్పుడేమో రెస్పెక్ట్ ఇస్తున్నాం ఇక్కడ, ఆవిడ మా అమ్మగారు. ఓకే, ఆవిడ అన్నప్పుడు కూడా వే యూజ్ చేస్తాం. ఆవిడ, ఈవిడ, వారు, వీరు, ఆయన, ఈయన, వీటికి ఏ వేలు యూజ్ చేస్తాం అనమాట. అక్కడ ఒక్కళ్ళే అమ్మగారు, నాన్నగారు అన్నప్పుడు రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు ఒక్కళ్ళే వాళ్ళు. కాకపోతే మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం కాబట్టి అక్కడ వే ఏ యూజ్ చేస్తాం అనమాట. అంతే తప్ప వహ్ అని అనకూడదు అనమాట. ఓకే, అతడు మా నాన్న ఇలా మాట్లాడడం కాబట్టి మనం వహ్ అని యూజ్ చేయకూడదు. ఓకేనా? ఎస్. ఇంకా ఏమైనా డౌట్ ఉందండి? ఎవరో హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు. ఓకే, ఎస్ సరే గారు చెప్పండి సార్. వారు అంటే దూరంగా ఉన్న వాళ్ళని చెప్పాలి కదా సార్. అవునండి, వారు అనేది దూరంగా ఉన్నారు అనేదే కాదనమాట. వారు అనేది మీరు ఎక్కడ యూజ్ చేస్తారు తెలుగులో? వారు అనేది మా నాన్నగారు, వారు మా నాన్నగారు అంటే నాన్నగారు అంటే ఆయన దూరంగా ఉన్నారు అక్కడ. ఓకే, ఆయన ఎవరండి అని అడిగాను సరణ్ గారు, ఆయన ఎవరని అడిగారు. అప్పుడు మీరు ఏమంటారు? వారు మా నాన్నగారు అంటారు. మీరు అర్థమైందా? అలాంటి యూజ్ చేస్తారు. అది అంటే మీ నాన్నగారు అక్కడ దూరంగా ఉన్నారు, ఆయన అడుగుతున్నాను, ఆయన ఎవరండి అని అడిగాను. అడిగితే మీరు ఆయన మా నాన్నగారు అంటారు. ఆయన మా నాన్నగారు, వారు మా నాన్నగారు అంటే వే. అదే మీ నాన్నగారు దగ్గరగా ఉన్నారు, అప్పుడు దగ్గరగా ఉంటే ఏమంటారు మీరు? వీరు మా నాన్నగారు అంటారు. అంతేగా? అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, మీ మైక్స్ ఒకసారి ఆఫ్ చేస్తున్నానండి నేను. ఓకే, సో ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. ఓకే, ఇది ఇంపార్టెంటే కానీ మరి దీన్ని ఎక్కువగా మీరు సీరియస్గా తీసుకోవద్దు అనమాట. ఓకే, చూడండి ఏంటి అది అంటే, ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాను. ఏం చెప్పాను మీకు? యహ్ చోటీ కితాబ్ అన్నాను. ఓకే, యహ్ చోటీ కితాబ్ అన్నాను, కితాబ్ అన్నాను. కితాబ్ అంటే అర్థం ఏంటంటే బుక్ అనమాట. బుక్. చోటీ కితాబ్ అంటే స్మాల్ బుక్, ఇట్స్ ఎ స్మాల్ బుక్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ అలానే యహ్ బడీ కితాబ్ అన్నాను, బడీ కితాబ్ అన్నాను అంటే అర్థం ఏంటి? ఇట్స్ ఎ బిగ్ బుక్ అని అర్థం, బిగ్ బుక్. ఓకే, ఇది ఇట్స్ ఎ స్మాల్ బుక్. ఓకే అని అర్థం వస్తుంది. ఓకే, అలాగే ఇది పొడవైన పుస్తకం అని చెప్పాలనుకున్నప్పుడు లంబా ఏమవుతుంది? లంబీ అవుతుంది అనమాట. లంబీ కితాబ్ అంటే అర్థం ఏంటి? పొడవైన పుస్తకం. యహ్ ఏక్ లంబీ కితాబ్ హై. లంబీ అంటే పొడవైన, లంబీ అంటే పొడవైన. చోటీ అంటే చిన్న, బడి అంటే పెద్ద, లంబీ అంటే పొడవైన. ఇది ఒక లావైన పుస్తకం. లావుని ఏమంటారంటే మోటా, మోటీ అంటారన్నమాట. మోటీ కితాబ్ హై, ఇది చాలా లావైన పుస్తకం. ఓకే, ఇక్కడ అన్నిటికీ కూడా మీరు ఈ అనే సౌండ్ ఎందుకు యూజ్ చేశారు? ఓకే, పుస్తకం స్త్రీయా, స్త్రీలింగా అని అడిగితే ఒక చిన్న విషయం ఒకటి ఉందన్నమాట. ఏంటంటే మనకి తెలుగులో చూడండి, పురుషుల గురించి మాట్లాడామనుకోండి, అంటే మెయిల్ జెండర్ గురించి మాట్లాడామనుకోండి ఒకలా మాట్లాడతాం. అదే ఫీమేల్ గురించి మాట్లాడినప్పుడు ఒకలా మాట్లాడతాం. అలాగే ఏవైనా వస్తువుల గురించి, ఓకే, జంతువుల గురించి, పక్షుల గురించి, వస్తువుల గురించి మనం మాట్లాడేటప్పుడు ఒకలా మాట్లాడతాం. ఓకే, మనుషులు, పురుషులైతే ఒకలా మాట్లాడతాం, స్త్రీ అయితే ఒకలా మాట్లాడతాం, జంతువులు అయితే ఒకలా మాట్లాడతాం. ఎందుకంటే
మన తెలుగులో వచ్చేసరికి 3 జెండర్స్ ఉంటాయన్నమాట. ఏంటది? పుంలింగ్, స్త్రీలింగ్, నపుంసకలింగ్. అంటే పుంలింగ్ అంటే ఏంటి? మ్యాస్కులైన్ జెండర్. స్త్రీలింగ్ అంటే ఫెమినైన్ జెండర్. ఈ చెప్పాల్సిన అవసరం లేదనమాట. అర్థమైందా? ఇప్పుడు పిల్లి, కుక్క, లేకపోతే ఫోన్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఇవన్నీ వీటికి జెండర్ ఏమి ఉండదు జనరల్గా తెలుగులో. అయితే ఫోన్ మ్రోగుతుంది అంటాం. అంటే ఎలా అయితే మనం ఒక స్త్రీలింగానికి మాట్లాడతామో ఆవిడ వస్తుంది అని ఎలా అయితే చెప్తామో, అలాగే ఫోన్ మ్రోగుతుంది, పిల్లి అరుస్తుంది, ఇలా స్త్రీలింగానికి ఎలా చెప్తామో అలాగే చెప్పేస్తూ ఉంటాం. ఫెమినైన్ జెండర్కి ఎలా చెప్తామో వీటికి కూడా అలా చెప్తూ ఉంటాం కదా. అయితే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే హిందీలో ఈ నపుంసకలింగ్ అనేది హిందీలో లేదు. న్యూట్రల్ జెండర్ అనేది లేదు. ఒక మనకి ఇంగ్లీష్లో ఉంది, ఓకే, తెలుగులో ఉంది నపుంసకలింగ్ అనేది, అంతే కదా. దట్స్ ఎ క్యాట్ అంటాం. ఓకే, దట్స్ ఎ క్యాట్. ఓకే, అలా మనం ఎలా అయితే షీజ్, హీజ్ ఎలా చెప్తామో అలాగే దట్ ఈజ్ ఎ క్యాట్, క్యాట్ ఈజ్ వాకింగ్ సంథింగ్, అలా మనం చెప్తూ వెళ్తూ ఉంటాం కదా. ఓకే, దాన్ని మనం హీ అని షీ అని తీసుకోం. మనం హీ అని షీ అని డివైడ్ చేసి మాట్లాడడం మనం. ఓకే, సో కానీ హిందీలో వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ జంతువుల్ని, పక్షుల్ని, వీటన్నిటినీ కూడా కంపల్సరీ స్త్రీలింగ పుల్లింగలా డివైడ్ చేయాలన్నమాట. జంతువుల్ని, పక్షుల్ని, ఈవెన్ ఫోన్స్ని, ఇలా మనం అంటే వస్తువుల్ని, వీటన్నిటినీ కూడా స్త్రీలింగ పుల్లింగల్లా డివైడ్ చేసి ఇస్తారనమాట. ఓకే, కాబట్టి మీరు ఏదైనా ఒక డిక్షనరీ తీసుకున్నారనుకోండి, హిందీ డిక్షనరీ తీసుకున్నారనుకోండి, అక్కడ ప్రతి పదం ప్రక్కన కూడా మీకు రాసి ఉంటుంది అది స్త్రీలింగ పుల్లింగ అనేది. అదేంటి సార్, అది ఎలా అవుతుందంటే చూద్దాం. చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేరం అంటే ఇది హిందీలో అపరాధ్ అంటారు. ఓకే, చూడండి డిక్షనరీలో అపరాధ్ ప్రక్కన మీకు ప్రాపర్ కనిపిస్తుంది అనేది తెలీదు. చూడండి, నేరం అంటే అపరాధ్ నుండి దాని ప్రక్కనే పుల్లింగ్ అని రాసింది. ఏదైనా ఒక డిక్షనరీ మీరు తీసుకుంటే డిక్షనరీలో ప్రక్కనే మీకు ప్రతి నౌన్ ప్రక్కన, నామవాచకం ప్రక్కన కూడా పుల్లింగ, స్త్రీలింగ అని రాసి ఉంటుంది అనమాట. సార్, నేరము అనే పదం పుల్లింగ్ ఏంటండి? అంతే కదా, నేరము అనే పదం పుల్లింగ్ ఏంటంటే అది అంతే అనమాట. యాక్చువల్గా హిందీ లాంటి కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి యాక్చువల్గా. సో ఈ లాంగ్వేజెస్లో ఏంటంటే ఓన్లీ 2 జెండర్సే ఉంటాయన్నమాట. మీరు ఏ పదం మాట్లాడినా కూడా కంపల్సరీ అది పుల్లింగ, స్త్రీలింగ ఏదో ఒక రెండిట్లోనే వస్తుంది తప్ప ఈ నపుంసకలింగ అనే కాన్సెప్ట్ హిందీలో లేదన్నమాట. అయితే పుల్లింగ్లో తీసుకోవాలి లేదా స్త్రీలింగ్లో తీసుకోవాలి. ఎలా తెలుస్తుందండి మనకి? అంతేగా ఇప్పుడు దేవసేన ఉందనుకోండి. ఓకే, దేవసేన ఉందనుకోండి, వీడిని చూడగానే మీరు చెప్పేస్తారు స్త్రీ అని చెప్పేస్తారు. ఓకే, లేదా స్పైడర్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, ఇతను చూడగానే మీరు చెప్పేస్తారు పుల్లింగ్ అని. ఓకే, ఇప్పుడు ఏం చెప్తాం? బుక్ ఉంది, బుక్ గురించి మాట్లాడుకున్నాం మనం యాక్చువల్గా. బుక్ ఉంది, ఈ బుక్ స్త్రీలింగ పుల్లింగ అంటే ఏం చెప్తారు మీరు? మీరు చెప్పలేరుగా. సో మరి ఎలా అంటే దీనికి ప్రతి దానికి కూడా ఆ లింగ్ అనేది ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఒకవేళ మనకి ప్రాపర్గా అది స్త్రీలింగం తెలిస్తే, ఇక్కడ చోటి అని ఈకారాంత శబ్దం, ఇప్పుడు నాకు కితాబ్ అనేది స్త్రీలింగం తెలుసు కాబట్టి నాకు ఇక్కడ చోటి, బడి, లంబి అని తీసుకున్నాను. ఒకవేళ మీకు తెలియనప్పుడు ఏం చేస్తారు? ఎలా అయితే పుల్లింగానికి చెప్తారో అలాగే వస్తువులకు చెప్పేసేయండి. చోటా కితాబ్ అని చెప్పేసేయండి. తప్పే, అది నేను కాదన్ను, గ్రామటికల్లీ రాంగే, కానీ మేనేజబుల్ హిందీ అనమాట. ఇప్పుడు చోటా అన్న, చోటే అన్న, చోటి అన్న 3 కూడా చిన్న అనే అర్థం వస్తుంది కాబట్టి. ఓకే, మీరు ఏం చెప్పారు? ఇదొక చిన్న బుక్ అని చెప్పాలనుకున్నప్పుడు చోటా కితాబ్ అని చెప్పేశారు. ఇబ్బంది ఏమి లేదు, అర్థమైపోయింది. ఇది ఎదుటి వాళ్ళకి అర్థమైపోయింది. మీరు ఎవరైతే హిందీ పర్సన్తో మాట్లాడుతున్నారో ఆ పర్సన్కి అర్థమైపోయింది. ఓకే, కాకపోతే అతనికి కొద్దిగా ఆడ్గా ఉంటుంది ఆ సౌండ్. ఎందుకంటే ఎప్పుడూ తన చిన్నప్పటి నుండి హిందీని మాట్లాడడం నేర్చుకున్న దగ్గర నుండి, అతను వినడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఎప్పుడు కూడా కితాబ్కి ముందు చోటీ అనే విన్నాడు తప్ప ఎప్పుడు చోటా అని వినలా. చోటా కితాబ్ అనేది ఎక్కడ వినలా. చోటీ కితాబ్ అనే విన్నాడు, బడీ కితాబ్ అనే విన్నాడు, లంబీ కితాబ్ అనే విన్నాడు, మోటీ కితాబ్ అని విన్నాడు. అంతే తప్ప ఎప్పుడు కూడా చోటా అనే పదం ఎప్పుడు వినలేదు. అందు గురించి అతనికి ఆడ్గా అనిపించవచ్చు కానీ మీనింగ్ అయితే కన్వే అయిపోయింది అనమాట. ఓకే, సో ఎందుకంటే హిందీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి నిజంగా ఈ స్త్రీలింగ పుల్లింగాలు అనే కాన్సెప్ట్ ఇలాంటి విషయాలు ఏం తెలియవు. మాట్లాడేవాళ్ళు జనరల్గా మాట్లాడుతూ నేర్చుకున్న వాళ్ళకి, ఒక మళ్ళీ మనం తెలుగు ఎలాగైతే నేర్చుకున్నాం అలా నేర్చుకున్న వాళ్ళకి. కానీ వాళ్ళు ఏంటంటే అలా మాట్లాడుతూ వింటూ వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది అనమాట. అర్థమైందా? సో అలా చెప్పొచ్చు. ఓకే, మనం కూడా మాట్లాడుతూ ఇవన్నీ మనకి అలవాటు అయిపోతాయి అన్నమాట. ఓకే, చాలా కాలం మీరు చోటీ కితాబ్, బడీ కితాబ్ ఇలా
ఈకారం అనేది ఈ కితాబ్తో పాటు వింటూ 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 కొంతకాలానికి మీరు మాట్లాడమన్నా చోటా కితాబ్ అనరనమాట. ఎప్పుడు మీరు నార్త్ ఇండియా వెళ్ళి లేదా నార్త్ ఇండియన్ పీపుల్తో మాట్లాడుతున్నప్పుడు. అర్థమైందా? సో అప్పటి వరకు మేనేజ్ చేయడానికి ఏం చేస్తారు? మీకు స్త్రీలింగం తెలిస్తే చోటి, బడి, అచ్చి ఇలా చెప్పొచ్చు. ఓకే, వెళ్దాం. ఇది చాలా మంచి బుక్ అండి అని మీరు చెప్పాలనుకున్నప్పుడు ఏం చెప్తారు? ఏం చెప్పాలి చెప్పండి? ఇది చాలా మంచి పుస్తకం, అచ్చీ కితాబ్. ఇది ప్రాపర్ అనమాట. ప్రాపర్, ఇంకా ఎటువంటి గ్రామటికల్ మిస్టేక్ లేకుండా ప్రాపర్గా ఉంది. లేదు నాకు అవన్నీ తెలియదు సార్. ఓకే, ఒక ఓన్లీ బుక్ అయితే గుర్తుపెట్టుకుంటాను. ఓకే, మన డిక్షనరీలో, మన తెలుగు, హిందీ, ఇంగ్లీష్ డిక్షనరీలో 6000 పదాలు ఉన్నాయి. ప్రతిరోజు మాట్లాడే ఒక 6000 పదాలు ఇచ్చాను ఇక్కడ. ఓకే, సో నా దగ్గర ఇంకా పెద్ద పెద్ద డిక్షనరీస్ ఉన్నాయి. అంటే హిందీ నుంచి ఇంగ్లీష్, హిందీ నుంచి తెలుగు, ఇలాంటి డిక్షనరీస్ ఉన్నాయి. వాటిలో వచ్చేసరికి థౌజండ్స్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్ని పదాలు ఇది స్త్రీలింగు, ఇది పుల్లింగ్ అని గుర్తుపెట్టుకుని మాట్లాడడం మొదలు పెట్టాలంటే మీకు ఇంకా అయినట్టే. 10 years పడుతుంది ఈజీగా. ఓకే, కాబట్టి అంత పెద్ద పెద్ద బాధ్యతలు తీసుకోకుండా ఏం చేస్తారంటే సింపుల్గా మీకు తెలిస్తే అచ్చీ కితాబ్, లేకపోతే ఇది చాలా మంచి పుస్తకం అని చెప్పాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? సింపుల్గా అచ్చా కితాబ్ అని చెప్పేసేయండి. ఏ ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, ఎదుటి వాళ్ళకి హ్యాపీగా అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు ఇల్లు ఉందనుకోండి, ఇది చాలా మంచి ఇల్లు అండి, చాలా మంచి ఇల్లు. యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చాలా అన్నీ చాలా బాగా జరిగాయి అని చెప్పాలనుకోండి. ఇది చాలా మంచి ఇల్లు అని చెప్పాలనుకున్నప్పుడు జనరల్గా అయితే ఏం చెప్పాలి? అచ్చా ఘర్ అనాలన్నమాట. ఎందుకంటే ఇల్లు హిందీలో పుంలింగ పదం, అంటే మ్యాస్కులైన్ జెండర్ అనమాట. ఫెమినైన్ జెండర్, మ్యాస్కులైన్ జెండర్కి వచ్చింది గర్ అనేది. కాబట్టి అచ్చా ఘర్ అంటారనమాట. యహీ ఏక్ అచ్చా ఘర్ హై, ఇది ఒక మంచి ఇల్లు అని చెప్తారు. ఓకే, అలా వస్తుంది. ఓకే ఎస్. ఓకే, ఇది ఎవరు కరెక్ట్గా ప్రాపర్గా నేర్చుకోవాలి లింగ్ అనేది? అంటే ఈ లింగ్ అంటే ఏది స్త్రీలింగ్లోకి వస్తుంది, ఏది పుల్లింగ్లోకి వస్తుంది, కంపల్సరీ నేర్చుకోవాల్సింది ఎవరంటే మీలో కొంతమంది టీచర్స్ కూడా ఉంటారు. యాక్చువల్గా మన క్లాసెస్లో జాయిన్ అయ్యే వాళ్ళు టీచర్స్ కూడా ఉంటారు. స్కూల్స్లో కాలేజెస్లో టీచర్స్ లెక్చరర్స్ కూడా ఉంటారు. ఓకే, అలాంటి వాళ్ళు కంపల్సరీ నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు స్టూడెంట్స్కి టీచ్ చేస్తారు. టీచ్ చేసేటప్పుడు వాళ్ళు ఎగ్జామ్స్లో రాస్తారు కాబట్టి ఆ ఎగ్జామ్లో ఈ లింగ్ని బేస్ చేసుకుని కూడా వాళ్ళకి మార్క్స్ డిపెండ్ అవుతూ ఉంటాయి అన్నమాట, వాళ్ళ మార్క్స్. కాబట్టి సెంటెన్స్ ప్రాపర్గా రాయాలనుకున్నప్పుడు వాళ్ళు ఈ జెండర్ని ఫాలో అయ్యే రాయాలి మీ స్టూడెంట్స్. కాబట్టి కంపల్సరీ మీరు ఫాలో అవ్వాలి. సో అలా ఎవరైతే టీచర్స్, నాలా బుక్స్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఓకే, మీరు కంపల్సరీ ఫాలో అవ్వాలి. అలా ఫాలో అవ్వడానికి కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడుంటాయంటే పేజ్ నెంబర్ 171 చూడండి. పేజ్ నెంబర్ 171 ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 171 ఓపెన్ చేస్తే ఇక్కడ నేను జనరల్గా ఏవి పుల్లింగ్లోకి వస్తాయి, ఏవి స్త్రీలింగ్లోకి వస్తాయి అని చెప్పేసి సెపరేట్ చేస్తూ ఈ కాలం అంతా పుల్లింగ్ ఉంటుంది, ఈ కాలం అంతా స్త్రీలింగ్ ఉంటుందన్నమాట. ఓకే, సో డిఫరెన్షియేట్ చేసి ఇచ్చాను నేను. యాక్చువల్గా ఇది కొంతవరకు మీకు హెల్ప్ అవుతుంది యాజ్ ఎ టీచర్గా. మీరు స్కూల్స్లో ప్రాపర్గా మీరు టీచ్ చేయడానికి, గ్రామటికల్గా టీచ్ చేయడానికి. మాట్లాడడం కోసం నేర్చుకునే వాళ్ళకి, ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారో, ఎంప్లాయీస్ ఉన్నారు, మీరు మాట్లాడడం కోసం నేర్చుకునే వాళ్ళు మీరు అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. ఎందుకంటే అది ఒక పట్టణ అర్థం కాదనమాట. అర్థమైందా? ఆ లింగం అవన్నీ గుర్తుపెట్టుకుని మాట్లాడడం అనేది అంత జరిగేది కాదు. కాబట్టి లైట్ తీసుకోండి, దాన్ని లైట్ తీసుకుని చక్కగా. ఓకే, మీకు ఏదైనా ఒక వస్తువు, మనుషుల గురించి అయితే అలా చెప్పేస్తారు మీరు. అచ్చా లడక, అచ్చి లడికి. లడికి అంటే అమ్మాయి, స్త్రీ అని తెలుసు మనకి. లడక అంటే అబ్బాయి, పురుషుడు అని తెలుసు మనకి. కాబట్టి అచ్చా లడక, అచ్చి లడికి ఒక డిఫరెన్షియేట్ చెప్తాం. ఓన్లీ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది మనకి? ఓన్లీ థింగ్స్ దగ్గర ప్రాబ్లం వస్తుంది, వస్తువులు. అంతే కదా, వస్తువులకి ఎలా చెప్తాం, అంతే కదా. కాబట్టి యహ్ ఏక్ అచ్చా ఫోన్, అంతే. అది స్త్రీయా పురుషుడా ఇంక మనకు అనవసరం అంతా. ఓకే, యహ్ ఏక్ అచ్చా ఫోన్ హై. సో అలా చెప్పేయచ్చు అనమాట. ఓకే, ఎస్ సార్ చెప్పండి. డౌట్ ఉందా మీకు వెంకటేష్ గారు? సార్ శుభశాంతి సార్. శుభశాంతి చెప్పండి సార్. ఇది అపరాధ అనేది చెప్పండి సార్, చెప్పండి ప్లీజ్. అపరాధ పుల్లింగ్ అని చెప్పారు కదా సార్. అంటే లేడీస్ విషయంలో అపరాధ చేశారని చెప్పడానికి ఏం చెప్తాం సార్? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ శివగామి బాహుబలిని చంపించి అపరాధం చేస్తారు కదా సార్. అలా కాదండి, అలా కాదు. అక్కడ శివగామి ఏమవుతుందంటే సబ్జెక్ట్ అవుతుంది అనమాట. అక్కడ శివగామి అంటే అక్కడ ఆ సెంటెన్స్ వచ్చేసరికి సబ్జెక్ట్ని బేస్ చేసుకుని వస్తుంది. అక్కడ శివగామి గురించి మాట్లాడదాం తప్ప మనం ఈ నేరం అపరాధ గురించి మాట్లాడట్లా. అర్థమైందా? అలా కాకుండా ఇది అపరాధం అని చెప్పాలనుకున్నప్పుడు ఇది అపరాధం. ఓకే, అపరాధం జరిగింది అని చెప్పేటప్పుడు అక్కడ సబ్జెక్ట్ ఉండదన్నమాట. అపరాధం జరిగింది, నేరం జరిగింది అని చెప్పేటప్పుడు అలాంటప్పుడు ఆ నేరం అనేది స్త్రీలింగ్ కాబట్టి ఓకే దాన్ని బేస్ చేసుకుని సెంటెన్స్ వస్తుంది అనమాట.
అంతేగాని సబ్జెక్ట్ ఉన్నప్పుడు కాదు. మీకు అర్థమైందా? అర్థం అవ్వలేదు సార్. అర్థమవుతుంది, ఫ్యూచర్లో అర్థమవుతుంది, వెయిట్ చేయండి. ఓకే ఓకే మీ డౌట్ అలాగే ఉంచండి. ఓకే, ఎక్కడ నోట్ చేసుకు పెట్టుకోండి, డౌట్ క్లియర్ అయిపోతుంది, మీకు ముందుకు వెళ్ళే కొద్దీ క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ అనిల్ కుమార్ గారు, ఇంకా దాని గురించి ఎందుకంటే ఇన్డెప్త్ వెళ్ళడం కూడా ఇప్పుడు బేసిక్ ఈ లెవెల్లో కరెక్ట్ కాదనమాట, అది గురించి దాన్ని స్కిప్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే. నెక్స్ట్ అనిల్ కుమార్ చెప్పండి. ఓకే సార్, నా డౌట్ మే నాట్ మేక్ ఎనీ సెన్స్, బట్ ఐ వాంట్ టు ఆస్క్ ఏంటంటే, మే అనిల్ హూ అన్నప్పుడు నేను అనిల్ని లేకపోతే నేను అనిల్ అయి ఉన్నాను, అలాగే నేను మే డాక్టర్ హూ అంటే నేను డాక్టర్ని లేదా డాక్టర్ అయి ఉన్నాను, అంటే ఇక్కడ అన్ని నేను అయి ఉన్నాను లేకపోతే నేను అని చెప్తున్నాను. బట్ నేను గమనించింది ఏంటంటే మళ్ళీ నేను మే కుషు అన్నాను, మళ్ళీ మే దూర్ హూ మే కుషు అన్నాను, సరే అది పట్టుకుంది. ఇప్పుడు సడన్ గా అనిల్ హూ అంటే నేను అనిల్ని, మరి కుషు అంటే నేను సంతోషాన్ని అనేది కాకుండా సంతోషంగా ఉన్నానని ఎలా మరిపించారు? ఎందుకంటే ఎనీ సిగ్నిఫికెంట్ స్ట్రక్చరల్ చేంజెస్ ఏమి లేవు హిందీలో, మళ్ళీ జస్ట్ వర్డ్ మారింది. ఇక్కడ ఇది యాడ్జెక్టివ్ అవుతుంది, పేరు చెప్తున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్లో మీరు ఐ యామ్ అనిల్ అన్నారు, ఐ యామ్ హ్యాపీ అన్నారు. ఇక్కడ హ్యాపీ అన్నప్పుడు అది మీ పేరు అని ఎందుకు అనుకోలేదు? అంటే ఇక్కడ తెలుసు, నాకు హ్యాపీ అని తెలుసు కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను అనుకో. బట్ నా క్వశ్చన్ ఏంటంటే తెలియనివి ఉంటాయి చాలా. క్వశ్చన్ అంటే తెలుసు కాబట్టి నేను ఓకే సంతోషంగా ఉన్నాను అని అనుకున్నాను. బట్ ఇంగ్లీష్ ని పక్కన పెడితే తెలుగులో కూడా నేను సంతోషాన్ని అనడానికి, నేను సంతోషంగా ఉండడాన్ని అనడానికి కూడా అంటే ఇంగ్లీష్ని పక్కన పెట్టడం కాదు సార్ యాక్చువల్గా. అంటే నేను చెప్పేది ఏంటంటే అక్కడ ఒక లాంగ్వేజ్ స్ట్రక్చర్ అనమాట. ఆ లాంగ్వేజ్ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని మనం అంటే నేను సంతోషంగా ఉన్నాను అంటాం, ఆ గా అనే తెలుగులో యాడ్ చేస్తాం. ఓకే, నేను సంతోషంగా ఉన్నానని తెలుగులో క్లారిటీ ఉంది, కానీ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఇలాంటి కొన్ని లాంగ్వేజ్లో ఏంటంటే దాన్ని ఆ సిచ్యువేషన్ బట్టి అక్కడ ఉన్నది యాడ్జెక్టివ్ కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనం వెళ్తాం అనమాట. యాక్చువల్గా కంపల్సరీ అది తెలిస్తేనే మనం ప్రాపర్గా, అది పేరు కాదు కాబట్టి అతను చెప్పట్లేదు యాక్చువల్గా. ఓకే, ఒకవేళ వృత్తి అయితే కనుక ఆ వృత్తి అయితే అది కంపల్సరీ తెలిసి ఉండాలన్నమాట, ప్రొఫెషన్ అయితే తెలిసి ఉండాలి. ఓకే, ఆ ప్రొఫెషన్ నేమ్ తెలిస్తేనే అది ప్రాపర్గా అర్థం చేసుకుంటారనమాట. ఓకే, లేకపోతే క్లారిటీ కోసం అడుగుతారు మరి ఇంకంతే. దానికి అది కాన్ఫ్లిక్ట్ ఎక్కడ ఉంది సార్? అది ఇంగ్లీష్లో ఉంది, హిందీలో ఉంది, కాన్ఫ్లిక్ట్ ఉంది సార్. మీరు అన్నట్టుగా కాన్ఫ్లిక్ట్ ఉంది. దాన్ని ఏంటంటే ఆ పదాల అర్థాలు తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ప్రాపర్గా అర్థం చేసుకుంటాం అనమాట. సో బేసికలీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి డిఫరెన్స్ అంటే హ్యాపీకి అనిల్కి డిఫరెన్స్ తెలుసు కాబట్టి ఐఎమ్ సాడ్ అంటే నేను బాధాకరన్నాను కాదు, అంటే నేను బాధగా ఉన్నాను. ఓకే, నేను బాధనని కాకుండా నేను బాధగా ఉన్నానని అర్థం. అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీరు అన్నట్టుగా ఆ వొకాబులరీ తెలుసుకునే కొద్దీ మీకు ఆ హిందీలో ఆ క్లారిటీ వస్తుంది, మనం అర్థం చేసుకునే ఇది పెరుగుతుంది. ఓకే, లేనప్పుడు స్టార్టింగ్లో ఆ కన్ఫ్యూజన్స్ ఏ లాంగ్వేజ్ అని కామన్ అండి అది. ఓకే ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ ప్రసాద్ గారు చెప్పండి సార్ ఫాస్ట్గా. సార్ ప్రసాద్ గారు చెప్పండి సార్, ఫాస్ట్ చెప్పాలి. మీరు హ్యాండ్ రైజ్ చేశారు, ఎందుకో చెప్తే నేను మీ డౌట్ ఆన్సర్ చేయగలుగుతాను. అనవసరంగా ఎవరు కూడా మైక్స్ హ్యాండ్ రైజ్ చేయొద్దండి దయచేసి ప్లీజ్. ఓకే, అది మిగిలిన వాళ్ళ టైం కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నా ఒక్క టైం కాదు, మీ ఒక్కళ్ళ టైం కాదు, మిగిలిన వాళ్ళ టైం కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది. ప్లీజ్ దయచేసి కొద్దిగా రెస్పాన్సిబుల్గా ఉండండి. ఓకే, లక్ష్మీ భవాని గారు చెప్పండి. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. యాక్చువల్లీ ఇప్పుడు ఉన్నది సార్. ఇప్పుడు నార్మల్ గా ఎలా యూజ్ చేస్తారు వాటిని అని నాకు అర్థం కాలేదు. అంటే అచ్చా హై అయితే నేను బాగున్నాను, అచ్చి హై అయితే తను బాగుంది, అలాగా వేరే లైక్ ఎలా అంటే నేను చేస్తున్నాను. ఒక్కసారి మైక్ ఆఫ్ చేయండి, మీ డౌట్ నాకు అర్థమైంది. ఓకే, ఒక్కసారి ఆఫ్ చేయండి చెప్తాను. ఓకే, నేను క్లారిటీ ఇచ్చిన తర్వాత, అంటే నేను చెప్పిన తర్వాత మీ డౌట్ ఇంకా క్లియర్ అవ్వకపోతే మళ్ళీ అడుగుతారు కానీ నెక్స్ట్ పాయింట్. ఓకే, చూడండి మ్యామ్ డౌట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అచ్చా అని చెప్తున్నారు బాగుంది. ఓకే, అచ్చా అని చెప్తున్నారు బాగుంది. ఓకే, అలాగే అచ్చి అన్నారు, అలాగే అచ్చే అంటున్నారు కదా. ఈ మూడిట్లో ఏది ఎప్పుడు యూజ్ చేయాలి అనేది మేడం డౌట్. ఓకే, అలాగే బడా బడే బడి, చోటా చోటే చోటి ఇలాంటి వాటిని ఎప్పుడు బడా యూజ్ చేయాలి, ఎప్పుడు బడి యూజ్ చేయాలి, ఎప్పుడు బడే యూజ్ చేయాలి, ఇది డౌట్ మేడంది. ఓకే, చూడండి ఇక్కడ నేను దానికోసమే మీరు అబ్జర్వ్ చేశారో లేదో మన నోట్స్లో కంప్లీట్గా మీకు ఒక టేబుల్ ఇచ్చాను. ఇక్కడ ఈ టేబుల్లో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటది, చివరిలో ఆ అనే సౌండ్ వచ్చే అచ్చా బడా ఇలాంటి వాటిని మ్యాస్కులైన్ జెండర్ సింగులర్కి యూజ్ చేస్తాం, అంటే మెయిల్ జెండర్ సింగులర్కి యూజ్ చేస్తాం అనమాట.
గుర్తుపెట్టుకోండి, అందరూ గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం హిందీ లాంగ్వేజ్కి ఇది సోల్ లాంటిది అనమాట. యాక్చువల్లీ టేబుల్, ఈ చిన్న టేబుల్. ఓకే, ఆ అనే సౌండ్తో ఎండ్ అయ్యే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ యూజ్ చేస్తామంటే చూడండి, పుంలింగ ఏకవచనం అంటే మ్యాస్కులైన్ జెండర్ సింగులర్కి యూజ్ చేస్తాం అనమాట. కాబట్టి ఇక్కడ మనం లడక అంటే ఒక్కడు అబ్బాయి కదా, మెయిల్ జెండర్. కాబట్టి ఏం చెప్తున్నాం మనం ఇక్కడ, అచ్చా లడక అని చెప్తున్నాం. ఇక్కడతో మీకు అచ్చా క్లియర్ అయింది. ఓకే, బడా లడక పెద్ద పిల్లాడు, పెద్ద అబ్బాయి. చోటా లడక చిన్న అబ్బాయి. ఓకే, మోటా లడక లావుగా ఉన్న అబ్బాయి, లావైన అబ్బాయి. ఇలా మోటా, చోటా, అచ్చా, బడా ఇలా చెప్పేటప్పుడు ఆ అనే సౌండ్ ఎప్పుడు వస్తుంది అనేది మీకు అర్థమైపోయింది. ఓకే, ఎవరైనా ఒక్క పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు. ఇప్పుడు నేను నా గురించి మాట్లాడుకోవాలనుకోండి, నేను చాలా మంచివాడని చెప్తున్నాను, నేను మే అచ్చా హూం. ఓకే, మే అచ్చా అంటాను అనమాట. ఓకే, సో అలా చెప్పేటప్పుడు నా గురించి నేను చెప్పుకున్నాను, ఎందుకంటే నేను ఇక్కడ పురుషుని కాబట్టి నా గురించి నేను మాట్లాడుకునేటప్పుడు అచ్చా అనేది యూజ్ చేస్తాను. ఒక లేడీ తన గురించి తను మాట్లాడుకుంటుంది అనుకోండి, ఆవిడేమంటుంది, అచ్చి అని చెప్తుంది. లేదా మనం ఎవరైనా ఒక లేడీ గురించి మాట్లాడినా కూడా అచ్చి, ఎందుకంటే ఈ కారాంత శబ్దాన్ని ఉపయోగించాలి. ఒక లేడీ గురించి మాట్లాడినా, మీరే లేడీ అయ్యుండి మీ గురించి మీరు మాట్లాడుకుంటున్నా, ఓకే, అచ్చి అని యూజ్ చేయాలన్నమాట. వహ అచ్చి లడికీ హై, ఓ అచ్చి లడికీ హై. ఒకవేళ ఎక్కువ మంది లేడీస్ గురించి మనం మాట్లాడుతున్నా కూడా అచ్చి లడికియా హై, మంచి బాలికలు. ఓకే, అచ్చి ఔరత్ హై, మంచి స్త్రీ. అచ్చి ఔరతే హై, మంచి స్త్రీలు. అలాగే వస్తువుల్లో పుస్తకాన్ని కూడా మనం ఏమనుకున్నాం, కితాబ్, ఇది కూడా స్త్రీలింగం చెప్పుకున్నాం కదా. అచ్చి కితాబ్, మంచి పుస్తకం. ఓకే, అచ్చి కితాబే, మంచి పుస్తకాలు. కితాబ్ ప్లస్ కితాబ్ ఏమవుతుందంటే కితాబే అవుతుందండి ప్లూరల్లో. ఓకే, అచ్చి కితాబే, మంచి పుస్తకాలు. ఎందుకంటే ఇవి కూడా స్త్రీలింగ పదాలు. అర్థమైందా మీకు? ఓకే, అలాగే అచ్చా లడక, అచ్చా ఘర్. ఘర్ అనేది ఏంటి, పుంలింగ శబ్దం కాబట్టి అచ్చా ఘర్ అంటున్నాం. అర్థమైందా? ఓకే, మరి అచ్చా అయిపోయింది, అచ్చి అయింది, ఈ రెండింటికి క్లారిటీ ఉంది మీకు. ఓకే, మరి నెక్స్ట్ చూసినట్టయితే ఏ అనే సౌండ్తో ఎండ్ అయ్యే అచ్చే, బడే, చోటే. ఓకే, ఇలాంటి పదాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఎప్పుడు యూజ్ చేస్తామంటే చూడండి, ఇక్కడ త్రీ థింగ్స్ ఉన్నాయి. ఒకటేంటంటే మెయిల్ జెండర్ అయ్యుండి ఎక్కువ మంది ఉంటాయి, అంటే మ్యాస్కులైన్ జెండర్ ప్లూరల్ అనమాట. అర్థమైందా మీకు? రామ్ ఔర్ భీమ్ అచ్చే లడికే హై. రామ్ ఔర్ భీమ్, రాము మరియు భీమ్ వాళ్ళిద్దరూ కూడా అచ్చే లడికే హై, వే అచ్చే లడికే హై, వాళ్ళు మంచి అబ్బాయిలు అని చెప్తున్నాం. ఓకే, అక్కడ ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాం, మోర్ దెన్ వన్ కదా. సో అచ్చే లడికే అంటున్నాం. అలాగే ఒక్కళ్ళైనా కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారనుకోండి మీరు. ఓకే, వే అచ్చే అధ్యాపక్ హై లేదా వే అచ్చే డాక్టర్ హై, అంటే ఆయన ఒక మంచి డాక్టర్, ఆయన ఒక మంచి టీచర్. ఇలా రెస్పెక్ట్ ఇస్తూ మీరు ఒక్కళ్ళైనా కూడా రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడేటప్పుడు అచ్చే యూజ్ చేయాలి. అలాగే మీరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఓకే, అంటే కాంబినేషన్ అనమాట, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. అప్పుడు కూడా మనం అచ్చే యూజ్ చేయాలి. అర్థమైందా మీకు? సో అలా అచ్చా అచ్చే అచ్చి, బడా బడే బడి, చోటా చోటే చోటి ఇలా చెప్పేటప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాళ్ళని బేస్ చేసుకుని అక్కడ ఆ అనే సౌండ్తో ఎండ్ అయ్యే పదాన్ని ఉపయోగించాలా, ఏ అనే సౌండ్తో ఎండ్ అయ్యే పదాన్ని ఉపయోగించాలా, ఈ అనే సౌండ్తో ఎండ్ అయ్యే పదాన్ని ఉపయోగించాలా అనేది మనం డిసైడ్ చేస్తాం. మనుషులైతే మనం రికగ్నైజ్ చేయగలుగుతున్నాం, కానీ హిందీలో వస్తువుల్ని కూడా స్త్రీలింగ పుల్లింగాల్లో డివైడ్ చేయాలి, మ్యాస్కులైన్ జెండర్ ఫెమినైన్ జెండర్గా డివైడ్ చేయాలని చెప్పుకున్నాం మనం. సో అది ఇంపాసిబుల్ కాబట్టి యాజ్ ఎ బిగినర్ మీరు ఏం చేయాలి, స్త్రీలింగాన్ని మీకు తెలిస్తే అచ్చి యూజ్ చేస్తారు, లేదనుకుంటే అచ్చా యూజ్ చేసేయండి, అంటే ఆకారాంత పదాన్ని ఉపయోగించేసేయండి. ఓకే, చూడండి ఇక్కడ చిన్న నోట్ ఇచ్చాను. ఆతో అంతం కాని విశేషణాలు లైక్ సుందర్ లాంటివి ఏంటంటే సాధారణంగా మారవు అన్నమాట. ఓకే, ఇక్కడ ఏం చెప్తారు, సుందర్ లడక అందమైన బాలుడు, సుందర్ లడికే అంటే అందమైన అబ్బాయిలు, సుందర్ లడికి అందమైన అమ్మాయి, సుందర్ లడికియా అందమైన అమ్మాయిలు. అర్థమైందా? సో ఇలా చెప్పేస్తారనమాట. చూడండి ఇక్కడ బడా బడే బడి అంటే అర్థం ఏంటి, పెద్ద. ఓకే, యహ బడా హై ఇది పెద్దది. ఓకే, ఏ బడే హై ఇవి పెద్దవి. వహ్ బడీ హై ఆమె పెద్దది. ఓ బడీ హై
ఓకే, ఉన్ దోనో మే అంటే వాళ్ళిద్దరిలో, ఓ బడీ హై ఆమె పెద్దది. ఇక్కడ చూసారా, ఇక్కడ నేనేమంటానంటే చూడండి, ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఈమె పెద్దది. ఓకే, వీళ్ళిద్దరిలో ఈమె పెద్దది అని చెప్పాలనుకోండి, ఇన్ దోనో మే అంటే వీళ్ళిద్దరిలో, యహ్ ఈమె, బడీ హై స్త్రీ కాబట్టి బడీ అంటాను. ఓకే, ఒకవేళ వీళ్ళిద్దరిలో స్పైడర్ మ్యానే పెద్దడు అనుకోండి, ఏమంటాను, ఇన్ దోనో మే వీళ్ళిద్దరిలో, యహ్ ఇతడు, బడా హై పెద్ద, ఇతడు పెద్ద. అర్థమైందా మీకు? ఇతడు పెద్ద, బడా హై, ఈమె పెద్ద, బడీ హై, ఇతను చిన్న, చోటా హై, ఈమె చిన్న, చోటీ హై. ఓకే, వీళ్ళిద్దరూ చిన్నవాళ్ళు, వీళ్ళిద్దరు నాకంటే చిన్నవాళ్ళు అని చెప్పాలనుకున్నప్పుడు ఏ దోనో చోటే హై. ఎందుకు ఇది ఏ కేటగిరీకి వస్తారు? వీళ్ళిద్దరిని కలిపితే ఏ కేటగిరీకి వస్తారు? వీళ్ళు ఈ కేటగిరీకి వస్తారు. చూసారా, స్త్రీలింగ పుల్లింగాలు కలిపి బహువచనం. ఓకే, అంటే ఏ దోనో అచ్చే హై, చోటే హై, బడే హై, వీళ్ళిద్దరు నాకంటే పెద్ద అని చెప్పేటప్పుడు ఏ దోనో, ఓకే, ముత్సే బడే హై. ముత్సే అనేది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది తర్వాత చూద్దాం అవన్నీ. ఓకే, బడే, ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది బడే, వీళ్ళిద్దరిని కలిపాం కాబట్టి ఇక్కడ బడే అని చెప్తున్నాం. ఓకే, అలా ఇండివిజువల్ చెప్పేటప్పుడు యహ చోటీ హై, యహ చోటా హై, యహ బడీ హై, యహ బడా హై. ఓకే, యహ మోటీ హై, యహ మోటా హై. ఈమె లావుగా ఉంది, ఇతను లావుగా ఉన్నాడు. అర్థమైందా? సో అలా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సుందర్ అని ఉందనుకోండి, సుందర్ అంటే ఏంటి ఎలా చెప్తారు? యహ సుందర్ హై, యహ సుందర్ హై. ఇది ఈమె అందంగా ఉంది, ఇతడు అందంగా ఉన్నాడు. సుందర్ అనేది మారట్లా. క్లియరా? ఓకే. బడా బడే బడి, చోటా చోటే చోటీ, యహ ఘర్ చోటా హై, యహ ఘర్ చోటా హై. ఇక్కడ చోటా ఎందుకు వచ్చింది? ఘర్ పుల్లింగ శబ్దం కాబట్టి. వహ లడికి చోటీ హై, ఆ అమ్మాయి చిన్నది, ఓ లడికి చోటీ హై. ఓకే, వహ సుందర్ హై, అతడు అందంగా ఉన్నాడు, ఆమె అందంగా ఉంది. ఎవరికైనా కూడా సుందర్ యూజ్ చేస్తాం అనమాట. వెల్డన్. క్లియర్ కదండి, మీకు అర్థమైంది కదండి? సో ఇలాంటి అంటే ఒక వస్తువు గురించి, మనిషి గురించి చెప్పే విశేషణాలన్నీ కూడా పేజ్ నెంబర్ 192లో ఉన్నాయి. సో వాటితో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రంగుల పేర్లు ఉన్నాయి. ఓకే, రంగుల పేర్లు ఉన్నాయి ఇక్కడ, కలర్స్ అన్నమాట. ఈ కలర్స్లో కొన్నేమో ఆ అనే సౌండ్తో ఎండ్ అవుతున్నాయి, మిగిలినవి ఎండ్ అవ్వట్లా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పీలా అంటే పసుపు. ఓకే, పీలా అంటే పసుపు. ఓకే, సో ఇప్పుడు ఆ పసుపు ఇల్లు అని చెప్పాలనుకున్నప్పుడు ఎలా చెప్తాం? చెప్పండి. పసుపు ఇల్లు, ఆ పసుపు ఇల్లు ఎలా చెప్తారు? పసుపు ఇల్లు అంటే అక్కడ ఒక ఇల్లు, హౌస్ ఉంది, అది ఎల్లో కలర్లో పెయింట్ వేసి ఉందన్నమాట. పీలా ఘర్ హై. వెరీ గుడ్. వహ్ పీలా ఘర్. ఎందుకంటే అక్కడ వహ్ అంటే అది, పీలా ఘర్ హై అంటే అర్థం ఏంటి? అది ఒక పసుపు ఇల్లు, ఎల్లో కలర్తో పెయింట్ వేస్తుంది అనమాట. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? ఘర్ అనేది పుల్లింగం చెప్పుకున్నాం కాబట్టి పీలా ఘర్ అన్నాం. ఓకే, పీలా ఏమండి, ఇల్లుతో అంటే ఆ ఇల్లుతో పసుపు కలర్ తో ఉంది అంటారు కదా, తో మీన్స్ ఇన్ హిందీలో ఎలా చెప్తారు? ఒకటండి, 1 సెకండ్. ఆ తో గురించి తర్వాత చూద్దాం. ఓ ఘర్ పీలా హై అని చెప్పొచ్చు అనమాట. అంటే ఆ ఇల్లు పసుపు రంగులో ఉంది. ఓకే, పసుపు రంగుతో ఉంది కదా, పసుపు రంగులో ఉంది, పసుపు రంగులో ఉంది. ఓ ఘర్ పీలా హై అంటాం అనమాట. ఎందుకంటే ఇక్కడ పీలా ఎందుకు వచ్చింది? ఘర్ పుల్లింగ్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వర్డ్ కూడా ఆటోమేటిక్ గా ఈకారం, ఆకారం, ఏకారం పెట్టేయచ్చండి. సెకండ్ వర్డ్స్ మీన్స్ అంతే. చోటా లడక, చోటీ లడికి, అవి సెకండ్ వర్డ్స్ కూడా మనం జెండర్ అప్లై చేస్తున్నాం డైరెక్ట్ గా, అంతే కదండి? సెకండ్ వర్డ్ అంటే ఏంటో నాకు అర్థం కాలేదు సార్. మీరు చోటా బచ్చా, చోటీ బచ్చి, బచ్చా అనే సెకండ్ వర్డ్. బచ్చా అనే సెకండ్ వర్డ్ కదా, అదే మెయిన్ వర్డ్ యాక్చువల్గా. బచ్చా అంటే సెకండ్ వర్డ్, బచ్చి అంటే పిల్ల అనమాట యాక్చువల్గా. ఓకే, వాటికి కూడా మనం ఈ శబ్దాలు, ఆకారాలు, ఈకారాలు, ఏకారాలు పెట్టేసేయాలి. అంతే సార్, అంతే అనుకోవచ్చు, అంతే. మరి లడికి అన్నారు, లడికి అయింది అక్కడ. ఓకే, వదిలేసండి, ఇది ఈ టాపిక్లోకి వెళ్తే చాలా ఇది అవుతుంది. మనం మెయిన్ ఏంటంటే ఇది చూద్దాం. ఓకే, పీలా అంటే ఓన్లీ యాక్టివిటీస్ చూద్దాం సార్, అది మీకు క్లారిటీ వస్తుంది, నో ప్రాబ్లం. ఓకే, చూడండి, పీలా అంటే ఇక్కడ ఏంటంటే ఆ అనే సౌండ్తో ఎండ్ అవుతుంది కాబట్టి పీలా పీలే పీలి అవుతుంది అనమాట. పీలా
పసుపు ఇల్లు. ఓకే, అవి పసుపు ఇళ్ళు. ఇళ్ళు అని చెప్పాలనుకున్నా కూడా ఘర్ లాగే ఉంటుందన్నమాట, మారదు. ఓకే, ఘర్ అంటే ఒక ఇల్లు, ఎక్కువ ఇళ్ళు గురించి మాట్లాడినప్పుడు కూడా ఘర్రే అంటాం మనం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, అవి పసుపు ఇళ్ళు అని చెప్పాలి. పసుపు ఇళ్ళు, అవి పసుపు ఇళ్ళు, అవి పసుపు ఇళ్ళు. చూడండి ఎవరో చెప్పారు చూడండి. వే అంటే అవి. ఓకే, నెక్స్ట్ పీలే అంటాం అనమాట. పీలే ఘర్ హై. ఎందుకంటే ఒకటి కాదు, ఎక్కువ ఇళ్ళ గురించి మాట్లాడుతున్నాం మనం. వే పీలే ఘర్ హై. పీలే ఘర్ హై అంటే అవి ఎక్కువ ఇళ్ళు, సారీ అవి పసుపు ఇళ్ళు. ఓ పసుపు ఇళ్ళు. ఓకే, వే అవి పీలే ఘర్ హై, పసుపు ఇల్లు. అర్థమైందా? ఇక్కడ మీకు పీలా అంటే పసుపు అని ఉంది కాబట్టి పీలాని ఏం చేస్తారు మీరు? పీలీగా మారుస్తారనమాట. ఒక ఎల్లో కలర్ బుక్ ఏదో ఉంది ఇక్కడ, ఎల్లో కలర్ తో బుక్ ఒకటి ఉంది. ఓకే, మీ పిల్లల్ని అడుగుతున్నారనమాట, ఆ పసుపు బుక్ తీసుకురా. ఏ బుక్ వాళ్ళకి చదవడం రాదనమాట, బాగా చిన్నపిల్లలు. అలాంటప్పుడు మీరు అంటారు ఏమని, ఏదో కలర్ అని పేరు చెప్తారు వాళ్ళకి. ఆ ఎల్లో కలర్ బుక్ తీసుకురా, ఎల్లో కలర్ అంటారు. అప్పుడు ఏమంటారు? పసుపు రంగు బుక్, పసుపు బుక్. ఎలా చెప్తారు? పీలీ కితాబ్. ఓకే, ఒకసారి టైప్ చేయండి సార్, టైప్ చేయండి. అంటే చెప్తే ఏమవుతుందంటే అందరూ చెప్తే ఏం అర్థం కాదు, అందు గురించి టైప్ చేయండి. పీలీ కితాబ్. వెల్ డన్. ఓ పీలీ కితాబ్. ఓకే, ఎందుకంటే పసుపు రంగు, అక్కడ కితాబ్ అనేది స్త్రీలింగం చెప్పుకున్నాం కాబట్టి పీలీ కితాబ్ అన్నాం. అర్థమైందా? అదే ఘర్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? పీలా ఘర్ అన్నాం. ఎక్కువ హౌసెస్ గురించి చెప్పేటప్పుడు పీలే అన్నాం. పీలే పీలి. వెల్ డన్. అలాగే నెక్స్ట్ చూడండి, ఎరుపు రంగు రెడ్ కలర్ని లాల్ అంటారు. లాల్ అంటారు. ఇప్పుడు చెప్పండి, ఆ ఎరుపు ఇల్లు అని చెప్పడానికి ఏం చెప్తారు? ఎరుపు పుస్తకం అని చెప్పడానికి ఏం చెప్తారు? లాల్ అంటే రెడ్ అనమాట. రెడ్ హౌస్. ఓకే, ఆ రెడ్ బుక్. ఓకే, ఇలా రెడ్ బుక్, రెడ్ హౌస్ అని చెప్పాలన్నప్పుడు ఏం చెప్తారు? లాల్. ఎలా చెప్తారు? వెరీ గుడ్. వహ్ లాల్ ఘర్ హై. మరి బుక్ అంటే ఏం చెప్తారు? వెరీ గుడ్, లాలే అంటారు అన్నమాట. ఎందుకంటే మారదు. ఇక్కడ పీలా అనేది లా, ఆ అనే దీర్ఘంతో ఎండ్ అయింది కాబట్టి పీలా కాస్త పీలే అయింది, పీలీ అయింది. అర్థమైందా? లాల్ అనేది ఏంటి అంటే, ఓకే ఇదేమో ఆ అనే సౌండ్తో ఎండ్ అవ్వట్ల, లాల్ ఇల్ ఇది మారదనమాట. ఓకే, వహ్ లాల్ కితాబ్ హై అది ఎర్ర పుస్తకం, రెడ్ బుక్. అది ఎరుపు ఇల్లు, ఇంటికి రెడ్ కలర్ పెయింట్ వేసి ఉంది. లాల్ ఘర్ హై, లాల్ ఘర్. అర్థమైందా? లాల్ లాగే ఉంటుంది, మారదు. మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను నేను. ఇంకా అలా మీరు పేజ్ నెంబర్ 192, 193లో ఉన్న వీటన్నిటిని యూజ్ చేస్తూ మీరు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడం ట్రై చేయండి. ఓకే, లాల్. ఎస్ చెప్పండి సార్. అవి ఎర్ర రంగు ఇల్లు అని చెప్పడానికి దీనికి ఎలా చెప్పాలి సార్? లాలే పెట్టాలి. లాలేనండి, అంతే. వే లాల్ ఘర్ హై. ఎక్కువ ఇల్లు అని చెప్పాలి సార్. ఏమండి? ఎక్కువ ఇల్లు. అవి ఎర్ర రంగు ఇల్లు ఏదైనా వచ్చింది కదా సార్, దీనికి ఎలా ఏముండదు సార్? అదే సార్ నేను చెప్తాను. ఒక్కసారి మైక్ ఆఫ్ చేయండి చెప్తాను. ఒకసారి మైక్ ఆఫ్ చేయండి. ఓకే, ఒకసారి మైక్ ఆఫ్ చేయండి చెప్తాను. శరణ్ గారు. ఓకే, నేను చెప్పేది ఏంటంటే ఒకసారి మళ్ళీ అందరూ పాయింట్ వినండి. ఓకే, పీలా అనే దాంట్లో ఆ అనే సౌండ్ ఉంది ఎండింగ్లో, కాబట్టి అది మారుతుంది. లాల్ ఇల్ పొల్లు వచ్చింది. ఇది ప్లూరల్ అయినా సింగులర్ అయినా ఏదైనా కానివ్వండి, ఇది ఎటువంటి మార్పు ఉండదు. ఓకే, ఇది ఇంకా ఫిక్స్ అనమాట. ఇది ఇంకా ఓకే, ఓన్లీ ఆ అనే దీర్ఘం వచ్చినప్పుడు మాత్రమే ఆ చేంజెస్ ఉంటాయి. ఓకే, ఎప్పుడైతే ఆ అనే సౌండ్ రాదో అలాంటప్పుడు అది ఎటు పరిస్థితిలో మారదనమాట. ఓకే, ఎస్. ఇప్పుడు చెప్పండి కావ్య గారు. మైక్ ఆన్ చేయండి. ఎస్ చెప్పండి. గులాబీ అనే రంగు ఉంది కదా, గులాబీ అని ఈ లాస్ట్ ఈ శబ్దం వచ్చింది కదా, అప్పుడు అది బేసిక్ గా ఆ పదమే గులాబీ అనమాట. గులాబీ. ఓకే, అప్పుడు గులాబ్ ఓకే అన్నప్పుడు ఆ ఈ ఉంటే కనుక ఈలాగే ఉంటుంది అనమాట, మారదు అది. అంటే ఆ ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కావ్య గారు, ఒకసారి మైక్ ఆఫ్ చేయండి. ఒక్కసారి మైక్ ఆఫ్ చేయండి. చూడండి,
ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ ఆ అనే సౌండ్తో ఎండ్ అవుతున్నప్పుడు మాత్రమే అది బేసిక్గా ఆ మెయిన్ వర్డ్ ఏదైతే ఉందో ఇక్కడ కనిపిస్తున్న వర్డ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఆ అనే సౌండ్తో ఎండ్ అవుతున్నవి మాత్రమే చేంజ్ అవుతాయి. ఇంకా ఈ ఆ అనే సౌండ్ కాకుండా వేరే ఏ సౌండ్ వచ్చినా మీరు అసలు డౌట్ లేదనమాట, దాన్ని అలాగే ఉంటుంది. అది స్త్రీలింగ అయినా పుల్లింగ అయినా ఏదైనా కూడా మీరు దేని గురించి మాట్లాడుతున్నారో స్త్రీలింగ అయినా పుల్లింగ అయినా ఏదైనా కూడా ఆ పదం అలాగే ఉంటుందన్నమాట. అర్థమైందా? చూడండి దీంట్లో పీలా మారుతుంది కదా, పీలా ఆ అనే సౌండ్ వచ్చింది. ఓకే, అలాగే హరా, హరా అంటే ఆకుపచ్చ, హరా మారుతుందా? మారుతుంది. హరా, హరే, హరి. ఓకే, హరా ఘర్, హరే ఘర్ అంటే పచ్చ ఇల్లు. ఓకే, హరి కితాబ్ పచ్చ ఏంటి పుస్తకం. అర్థమైందా? సో ఇలా చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ కాలా మారుతుందా మారదా? కాలా చేంజ్ అవుతుందా? మారుతుంది సార్. ఎందుకు? కాలా, కాలే, కాలే ఆ వచ్చింది కాబట్టి థ్యాంక్ యూ. కాలా కాలే. ఓకే, కాలా కాలే. మరి లాల్ మారదు. ఓకే, నెక్స్ట్ బ్యాంగిని అని ఉంది. బ్యాంగిని మారుతుందా? మారదు. ఎందుకంటే ఇక్కడ సౌండ్ ఉంది స్టార్టింగ్ లోనే. ఓకే, మెయిన్ వర్బ్ లోనే ఈ అనే వర్బ్ ఉంది. ఓకే, సఫేద్ మారదు. సత్యనారాయణ గారు సఫేద్ మారదు. ఓకే, ఎందుకంటే ఇక్కడ మెయిన్ వర్డ్లోనే సఫేద్ ఉంది. ఇంకెందుకు మారుతుంది అది? ఇంక డౌట్ లేదనమాట. ఓల్ని చూసుకోండి. ఇంకా ఆ అనే సౌండ్ వస్తే మాత్రమే మారుతుంది, ఇంకే సౌండ్స్ వచ్చినా మారదు. ఓకే, నో సార్ అంటే ఓకే. మీరు బ్యాంగిని మీన్స్ వంగపండు రంగు అండి. వంగపండు రంగు అంటే వంగపండు రంగు తెలుసు కదా మీకు. ఓకే, నెక్స్ట్ భూరా మారుతుందా? మారుతుంది. భూరా, భూరే, భూరి మారుతుంది. కేసరియా మారుతుందా? మారుతుంది. యా వచ్చింది అక్కడ. కేసరియా. చమ్కీలా మారుతుంది. మెరిసే. ఓకే, గ్లిట్టర్ అని అర్థం వస్తుంది. చమ్కీలా, చమ్కీలే, చమ్కీలి. మరి ధూసర్ అని ఉంది. ధూసర్ మారుతుందా? మారదు. సఫేద్ మారుతుందా? మారదు. నో డౌట్. ఓకే, నీలా మారుతుంది. మీకు ఇంకేంటంటే మీకు ఐడియా వచ్చేసింది చూసారా? అలా మీరు కంప్లీట్గా ఇక్కడున్న ఇవన్నీ కూడా మీరు చూడండి. ఇప్పుడు నయా అనేది ఉంది. మైక్ ఆఫ్ చేయాలి. చూడండి, మైక్ ఆఫ్ చేయాలి. ఓకే, ఎస్. చూడండి ఇక్కడ నయా అని ఉంది. నయా అంటే కొత్త. ఓకే, కొత్త విషయాన్ని, కొత్త ఇల్లు, కొత్త బుక్ ఇలా చెప్పాలనుకున్నప్పుడు నయా అని వస్తుంది. అది మారుతుందా అంటే మారుతుంది. ఎందుకంటే అది నయా ఆ అనే సౌండ్ ఎండ్ అవుతుంది. నయా ఘర్ కొత్త ఇల్లు. నయీ కితాబ్ కొత్త పుస్తకం. ఓకే, ఈరోజు క్లాస్లోకి కొత్త వ్యక్తి వచ్చాడు మనకి. నయా ఆద్మీ కొత్త వ్యక్తి వచ్చాడు క్లాస్లోకి. అర్థమైందా? ఓకే, సో అలా అనమాట. నయా. అలాగే నెక్స్ట్ పురాణ వచ్చింది చూసారు. పురాణ అంటే పాత. మారుతుందా అంటే మారుతుంది. ఎందుకంటే పురాణ ఆ వచ్చింది. ఓకే, పురాణి. ఓకే, పురాణి ఎందుకంటే ఇక్కడ స్త్రీ కాబట్టి ఏమంటున్నాం మనం? పురాణి అంటున్నాం. ఓకే, పురాణి ఖిలౌనా అంటే అర్థం ఏంటి? పాత బొమ్మ. ఇది పాత బొమ్మ. ఓకే, ఇది కొత్త బొమ్మ. ఓకే, ఇలా మనం చెప్పొచ్చు. పురాణి. ఓకే, నెక్స్ట్ మౌసమి అని ఉంది. మౌసమి అంటే సీజనల్ అనమాట. సీజనల్ అన్నప్పుడు మారుతుంది అది. మౌసమి మారదు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఈకారం. ఆ అనే సౌండ్ ఎండ్ అవట్లా. మౌసమి అంటే ఈ అనే సౌండ్ ఎండ్ అవుతుంది, మారదు. అలా మీరు ఈ పేజ్ నెంబర్ 192, 193 ఈ పేజెస్లో ఉన్న వాటిని ఒకసారి చెక్ చేయండి. మీకు ఒక ప్రాపర్ ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఓకే, అంతమించి ఏంలా. ఓకే, ఈరోజు చాలా తక్కువ విషయాలు నేర్చుకున్నాం, కానీ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అండి ఇవి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే దీన్ని AEE నియమం అంటారనమాట. చూసారా? AEE నియమం అంటారు. ఇది లాంగ్వేజ్లో, హిందీ లాంగ్వేజ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఓన్లీ ఇక్కడతో ఈరోజు లెసన్తో అయిపోదు. ఈ రూల్ వచ్చేసరికి నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఇది ప్రతి లెసన్లోనూ కూడా ఈ కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, మనం పురుషులైతే ఒకలా మాట్లాడాలి, స్త్రీలైతే ఒకలా మాట్లాడాలి, అదే ఎక్కువ మంది గురించి మాట్లాడినప్పుడు ఒకలా మాట్లాడాలి. అది ఎలా అనేది ఈ టేబుల్ చెప్తుందనమాట.
మీకు బుక్లో వచ్చేసరికి ఈ టేబుల్ ఎక్కడ ఉంటుంది అంటే పేజ్ నెంబర్ 25లో ఉంటుంది. పేజ్ నెంబర్ 25 ఆర్ 26లో ఉంటుంది చూడండి. ఓకే, పేజ్ నెంబర్ 25లో ఉంది చూడండి. సేమ్ టేబుల్ ఇక్కడ మీకు ఇచ్చాను. అయితే ఇక్కడ ప్రింటింగ్లో ఈవిడ మిస్ అయిపోయారు అనమాట యాక్చువల్గా. ఓకే, ప్రింటింగ్లో ఈ మిస్ అయిపోయారు. ఇక్కడ స్త్రీలింగ బహువచనం అన్నప్పుడు ఒక ఆమె వచ్చారు. మరి ఇక్కడ సాఫ్ట్ కాపీలో అయితే ఉంది ఆవిడ. మరి ప్రింటింగ్ చేసేటప్పుడు ఏమైపోయిందో తెలియదు అనమాట. ఓకే, అలాగే అలా మిస్ అయిపోయింది అర్థం కాలేదు నాకు. ఓకే, సో ఇక్కడ స్త్రీలింగ బహువచనం బట్ యాక్చువల్గా ఇక్కడ ఇంకొకటి రావాలి యాక్చువల్గా. ఓకే, సో అలా ఒక టేబుల్ ఇచ్చాను ఇక్కడ ఆయేనియం పైన. ఓకే, పేజ్ నెంబర్ 25లో ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అది. సో ఆయేనియం, ఎస్. సో దట్స్ ఎనఫ్ అండ్ యాక్చువల్గా మీకు బుక్స్ ఇంకా అంటే వచ్చిన ప్రాబ్లం ఏమవుతుందంటే యాక్చువల్గా మేము త్వరగా జాయిన్ అవ్వమని చెప్తూ ఉంటాం అనమాట. కోర్స్ స్టార్ట్ అయ్యే ముందే కనీసం ఒక 10 days ముందైనా జాయిన్ అవుతూ ఉండండి. మీకు బుక్స్ అప్పటికి క్లాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు బుక్స్ రీచ్ అవుతాయి అంటాం. కానీ అందరూ ఏం చేస్తారంటే మ్యాథ్స్ లాస్ట్ మినిట్ హర్రీ ఉంటుంది అనమాట. ఇంకొక 1 hourలో క్లాస్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఎగ్జాక్ట్గా మీరు 8:30 కాల్స్ మొదలవుతాయి మాకు. సో మేము జాయిన్ అవ్వాలని చెప్పి. అందు గురించి మీకు బుక్స్ రావడం లేట్ అవుతుంది అనమాట, అంతకుమించి ఏం కాదు. ఓకే, ఐ హ్యావ్ జాయిన్డ్ 15 days బిఫోర్. ఓకే, మీరు ఇచ్చారా మేడం? యాక్చువల్లీ మీ అడ్రస్ అది ప్రాపర్గా ఇచ్చారా? ఒకసారి చెక్ చేయండి మీ అడ్రస్ అది ప్రాపర్గా ఇచ్చారా లేదు. ఈసారికి వచ్చారు మీరు 15 days అంటే ఇప్పటికే వచ్చాడు. ఎందుకంటే 5 to 6 days కంటే ఎక్కువ టైం పట్టదు రావడానికి. అందరికీ వచ్చాయి బుక్స్ మ్యాథ్స్ ఒక 1 week ముందు జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడాను. మీకు రాలేదంటే మరి ఒకసారి చెక్ చేద్దాం మేడం. ఒకసారి చెక్ చేద్దాం. నాకు ఒకసారి మీరు అడ్రస్ పంపించిన నెంబర్ నుంచి మ్యామ్ని కాంటాక్ట్ చేయండి ఒకసారి. ఓకే, ఎవరైతే ఎటువంటి డౌట్స్ లేవు మేము లెఫ్ట్ అవుతాం అనుకుంటారో అలాంటి వాళ్ళు లెఫ్ట్ అవ్వచ్చు. ఎవరైతే డౌట్స్ ఉన్నాయో మీరు వెయిట్ చేయండి ప్లీజ్. ఓకే, కావ్య గారు చెప్పండి మేడం. కావ్య గారు చెప్పండి. అప్పుడు డౌట్ రేజ్ చేసినవి సార్, ఇప్పుడు ఓకే ఓకే. ఒకవేళ మీకు ఒక్కసారి మీరు వన్ సెకండ్ మేడం. ఒకవేళ మీకు ఎప్పుడైనా కూడా మేము ఒక్కసారి మీరు మెసేజ్ చేస్తే మేము రిప్లై ఇవ్వలేదు అనుకోండి, వెంటనే మళ్ళీ మీరు చేయండి. ఎందుకంటే మీరు ఏదైతే నెంబర్స్కి మెసేజ్ చేస్తున్నారో ఆ నెంబర్స్కి కంటిన్యూస్గా మెసేజ్ వస్తూనే ఉంటాయి అన్నమాట. ఓకే, ఏమాత్రం మీ మెసేజ్కి రిప్లై ఇద్దామని మేము చూసేసరికి వేరే మెసేజ్ వచ్చినా లేదా వేరే కాల్ వచ్చినా కొన్ని మిస్ అయిపోతూ ఉంటాం అనమాట. ఓకే, కాబట్టి మేము రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ ఒకసారి మీరు మెసేజ్ చేయండి. ఓకేనా? అది ఎందుకంటే కంటిన్యూస్గా కాల్స్ మెసేజ్ వస్తూనే ఉంటాయి ఆ ఫోన్కి, అది ప్రాబ్లం. సార్ ఏ నెంబర్ చేయమంటారు సార్ మెసేజ్? ఇక్కడ ఉన్నాయి చూడండి, ఈ నెంబర్స్ చేయండి సార్. సార్ నాకు ఆల్రెడీ బుక్ వచ్చింది. హలో సార్, మరి నాకు అంటే మీరు ఏం చెప్తున్నారంటే 22 పేజీ 108 పేజీ అని అంటున్నారు కదా, ఇట్లా జంబ్లింగ్ చేస్తున్నారు అంటే ఇలా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయడం ఉంటుంది రీడింగ్ రివిజన్ చేసుకోవాలంటే? ఆ పేజ్ నెంబర్స్ నోట్ చేసుకోండి మేడం. యాక్చువల్గా పేజ్ నెంబర్స్ నోట్ చేసుకోండి. నేను ఇప్పుడు పేజ్ నెంబర్ 192 అన్నాను కదా, 192లో ఏముంటాయి? యాడ్జెక్టివ్స్ ఉంటాయి, యాడ్జెక్టివ్స్ ఉంటాయి. పేజ్ నెంబర్ 22లో ఈ హెల్పింగ్ వర్బ్స్ అండ్ సర్వనామ సహాయ క్రియ ఉంటాయి. అలా ఏంటంటే పేజ్ నెంబర్ 25లో ఈరోజు చెప్పిన ఈ కాన్సెప్ట్ ఉంటుంది, ఆయేనియం ఉంటుంది. అలా ఏంటంటే ఆ పేజ్ నెంబర్స్ ఒకసారి మీరు నోట్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే, అంటే అవి కంప్లీట్ గా అంటే 2 pages కి రివిజన్ చేసుకోవచ్చా? అవునవునవును, రెండు చేయండి, తప్పే ఉంది. అంతే, అంటే ఏదో ఒక సోర్స్, అంతే. రెండు ఒకటే కాదు. సురేష్ బాబు గారు చెప్పండి సార్. శిరీష గారు చెప్పండి మేడం. గుడ్ ఈవినింగ్ సార్. టుడే నేను వొకాబులరీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు క్వశ్చన్స్ మామూలుగా స్క్రీన్ మీద వస్తున్నాయి, ఆన్సర్స్ నేను క్లిక్ చేయడానికి అవంతట అవే క్లోజ్ అయిపోతున్నది, ఆఫ్ అయిపోతున్నాయి. ఓకే, అలా ఎప్పుడైనా మీకు 1 second. టుడే నేను ఈ రోజు 100 words ప్రాక్టీస్ చేశాను సార్. వెల్ డన్. చూడండి ఒక్కసారి చెప్తాను చూడండి. ఒకసారి మైక్ ఆఫ్ చేయండి. ఓకే, 100 ప్రాక్టీస్ చేశారు మీరు. ఓకే, 100 ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు నెక్స్ట్ ముందుకు వెళ్దాం అనుకుంటే లేదా మీకు అది ప్రాబ్లం వస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి రిఫ్రెష్ చేసేసేయండి, పేజ్ రిఫ్రెష్ చేసేసేయండి. ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ లేకపోతే లింక్ త్రూ మళ్ళీ రీఓపెన్ చేయండి. చేసిన తర్వాత మీరు 100 నేర్చుకున్నారు కదా, ఆ 100 ఎంటర్ చేయండి. 100 ఎంటర్ చేసి ఇక్కడ చూసారా, ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఉంటుంది యాక్చువల్గా టెక్స్ట్ బాక్స్. క్లిక్ చేసి బటన్ పైన క్లిక్ చేశారంటే మీకు ఆ 100 పైన మళ్ళీ మీకు టెస్ట్ కండక్ట్ చేస్తుంది అనమాట.
ఓకే, దో. చెప్పండి చెప్పండి, మీరు చెప్పండి. పోలీస్ పోలీస్ पुलिस పులీస్. पुलिस ఆ. पुलिस కంసాలి కంసాలి. सुनार సునార్ సునార్. 20 20. 20 20. ఆవు ఆవు. गाय గాయ్. गाय దుకాణదారుడు. दुकानदार దుకాణదార్. దర్జీ दर्जी దర్జీ. బలహీనంగా. कमजोर కమ్జోర్. 6. चाहू ఛే. ఓకే, ఛే అని हाँ, చెప్పవచ్చు. छे, हाँ, छे। నర్తకి నర్తకి नाटक నర్తకి. వెరీ గుడ్. ఎదురుగా ఎదురుగా. सामने సామ్నే. వెరీ గుడ్. చిలుక చిలుక. तोता తోత. వెల్డన్. పోస్ట్ మ్యాన్. डाकिया డాకియా. వెల్డన్. కుక్క డాగ్. कुत्ता కుత్త. వెనుక వెనుక. पीछे పీచే. 14 14. 14 14. వెరీ గుడ్. మేనేజర్. प्रबंधक ప్రబంధక్. వెల్డన్. ఆకలిగా. भूखा भूखी బూఖా బూకి. వెరీ గుడ్. కోపంగా. गुस्से में గుస్సేమే. వెళ్ళండి. రైతు రైతు. किसान కిసాన్. వెళ్ళండి మేడం. సో ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు 100 మీరు ప్రాపర్గా మీరు అటెంప్ట్ చేశారు కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు 101 to 110 వస్తాయి అనమాట. ఒకసారి 101 to 110. ओके सर ఓకే, ఇక్కడ నుంచి మీరు కంటిన్యూ చేస్తారు. అలా ఎప్పుడైనా మీకు ప్రాబ్లం అయితే, అలా ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే జస్ట్ పేజ్ రిఫ్రెష్ చేసేసేయండి. రిఫ్రెష్ చేసి మీరు ఏదైతే నెంబర్ అక్కడ ఎంటర్ చేస్తారో ఆ నెంబర్ ఎంటర్ చేయండి. ओके सर అంతే. थैंक यू सर गुड नाइट सर థ్యాంక్ యూ మేడం. గుడ్ నైట్. నెక్స్ట్ నెక్స్ట్. సార్ హిందీ డిక్షనరీ ఎలా పర్చేస్ చేయాలి సార్? అంటే తెలుగు హిందీ ఇంగ్లీష్ డిక్షనరీ పర్చేస్ చేయాలనుకున్నట్టయితే అది 350 ఉంటుందండి. యాక్చువల్గా మీరు సేమ్ నెంబర్కి, మీరు ఏదైతే నెంబర్కి ఇప్పుడు ఫీ పే చేస్తారో సేమ్ నెంబర్కి మీరు పే చేస్తే మేము అడ్రస్ ఇస్తే పంపించగలుగుతాం. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్. ఏదైనా ఫర్దర్ మీకు డౌట్స్ ఉంటే మీరు క్లియర్ చేసుకోవచ్చు ప్లీజ్. జీ బోలియే సురేష్ జీ. సార్ మీరు మైక్ ఆన్ చేయండి సార్, మైక్ ఆన్ చేయండి. సురేష్ గారు మీరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, మీరు ఏం మాట్లాడట్లేదు, మైక్ ఆన్ చేయట్లేదు. సరే, నాకు ఫోన్ స్పీకర్ ఆన్ కావడం లేదు. ఓకే ఓకే, మార్నింగ్ చెప్పారు కదా మీరు యాక్చువల్గా. ఓకే, ఫోన్ స్పీకర్ ఆన్ అవ్వట్లేదంటే చూడండి, యాక్చువల్గా ఇక్కడ స్పీకర్ బటన్ ఉంటుందండి. ఓకే, నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. అది అక్కడ స్పీకర్కి సంబంధించిన పర్మిషన్స్ ఇవ్వలేదేమో మీరు. ఓకే, పర్మిషన్స్ ఇవ్వకపోయినా రాదు అలాగా. ఓకే, పర్మిషన్ ఇవ్వాలన్నమాట యాక్చువల్గా స్పీకర్కి. మైక్కి పర్మిషన్ ఇవ్వాలి. ఆ మైక్ పర్మిషన్స్ సెట్టింగ్స్లో పర్మిషన్స్ అలౌ చేయాలి సార్. అవును, మీరు సెట్టింగ్స్లో పర్మిషన్స్ అలౌ చేయాలండి. ఒక పని చేయండి, లేకపోతే మీకు ఎవరైనా మీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఫోన్ యూజ్ చేసే స్టూడెంట్స్ పిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే కనుక ఒక్కసారి వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు చేసేస్తారండి. ఇది చాలా ఈజీ యాక్చువల్గా. ఆ మైక్ అలౌ చేయట్లేదు అనమాట మిమ్మల్ని యాక్చువల్గా. అది పర్మిషన్ ఎవరికి ఇవ్వక మీరు అలౌ చేయట్లేదు. ఓకే సార్ సురేష్ బాబు గారు, ఒకసారి ఎవరైనా కూడా మీ దగ్గరలో ఎవరైనా ఫోన్ బాగా యూజ్ చేసేవాడు ఎవరైనా ఉంటే పిల్లలు ఉంటే ఒకసారి ఇవ్వండి సార్, వాళ్ళకి ఇవ్వండి. అయితే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నాకు ఒకసారి కాల్ చేసినా కూడా నేను చెప్తాను, వాళ్ళకి ఏం తెలియకపోయినా కూడా నేను చెప్తాను. शुभरात जी, शुभरात आप सभी को। शुभरात जी, शुभरात। और कोई डाउट्स है तो पूछ सकते हैं आप। शुभरात जी। సార్ చెప్పండి సార్. గౌరేశ్వరరావు గారు, ఈ వైజాగ్లోనే ఉన్నాము, మీ బుక్స్ ఏమైనా డైరెక్ట్ కలెక్ట్ చేసుకోవచ్చా? మీరు వైజాగ్లో ఉంటారా? వైజాగ్లో ఉంటే డైరెక్ట్గా కలెక్ట్ చేసుకోవచ్చు సార్. ఎక్కడికి రావాలి సార్? మీరు సీతమ్మధార ఏరియా, నేను లొకేషన్ షేర్ చేస్తాను, మీరు ఒకసారి నాకు మెసేజ్ చేస్తే, వాట్సాప్ మెసేజ్ చేస్తే. ఓకే, మీరు అడ్రస్ ఇచ్చారా? అడ్రస్ ఇచ్చేస్తే మీ సార్ ఈ రోజే జాయిన్ అయ్యాం. ఈరోజు జాయిన్ అయ్యాం. అలా అయితే 2 బుక్స్ మా ఫ్రెండ్ శ్రీలత కూడా ఉన్నారు, ఇద్దరు తీసుకుంటాను. ఓకే ఓకే, అయితే మీరు ఒకసారి ఈ నెంబర్కి బుక్ కలెక్ట్ చేసుకోవడానికి రావడానికి లొకేషన్ షేర్ చేయమని మెసేజ్ చేయండి. ఓకే సార్. ఓకే, మ్యామ్ మీకు లొకేషన్ షేర్ చేస్తారు. ఓకే సార్. డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ధన్యవాద్ సార్. ధన్యవాద్ జీ. శుభరాత్రి సార్. శుభరాత్రి జీ. సురేష్ బాబు గారు, అది బెటర్ అండి యాక్చువల్గా. మీరు ఒకసారి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి ఫోన్ వాళ్ళ దగ్గర పెట్టి అప్పుడు నాకు ఒకసారి ఫోన్ చేయండి సార్, బెటర్. నేను ఒకసారి చెప్తాను మీకు ఎలా అనేది. ఓకే, శుభరాజ్ జీ.